Okay. Yes. Not the huge. The full screen is not coming. Okay, I'm trying to show the full screen now. ఇప్పుడు కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్. No, auntie. రైట్. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, ఆయన చేసిన పరిచర్యను, ఆయన చెప్పినటువంటి బోధనలను మరి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితపు ముగింపుకు మనం వచ్చాం. ముఖ్యంగా బైబిల్లో క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలను ఆధారం చేసుకొని మరి మనం యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని, ఆయన చెప్పినటువంటి బోధనలను, టీచింగ్స్ని, అలాగే ఆయన చేసిన పరిచర్య మినిస్ట్రీని మరి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ లాస్ట్ వీక్లో నేను మీకు పునరుత్థానం గురించి టీచ్ చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి, అంటే ఆయన 3వ రోజు చనిపోయిన తర్వాత 3వ రోజు ఏ రీతిగా మరి ఆయన తిరిగి లేచాడో, మరి ఆ పునరుత్థానం యొక్క అర్థం ఏంటి, అది దాని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి అనే విషయాల్ని మరి మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణము అనే అంశాన్ని ఈరోజు మరి మనము అధ్యయనం చేద్దామండి. యేసు ప్రభు యొక్క ఆరోహణం, ది అసెన్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ మీద మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత, 3వ రోజున తిరిగి లేచిన తర్వాత, ఆయన సుమారు 40 రోజులు భూమి మీద ఉండి అనేక మందికి ఆయన కనబడి చాలా గొప్ప విషయాలను వారికి తెలియచేసి, ఇక తర్వాత ఆయన ఆరోహణం అవ్వడం జరిగింది. రైట్. సో ఒకసారి ఈ చిన్న వీడియో క్లిప్ చూద్దామండి. ది అసెన్షన్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణముకు సంబంధించినటువంటి వీడియో చూసిన తర్వాత మరి మనము ఇందులోకి వెళ్దాం. దేవుడు మిమ్ములను ఆశీర్వదించి కాపాడును. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. ఆమేన్. రైట్. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణకు సంబంధించిన వీడియో క్లిప్ మనం చూసాం కదండి. ఎలాగైతే ప్రభు ఇంకా చివరిగా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో కూడా మాట్లాడుతూ, ఇక ఆయన ఆ ఒలీవ కొండ మీద నుంచి ఇక అలాగ పైకి ఎత్తబడినటువంటి సంఘటన మనకు ఇక్కడ రాయబడింది. మనకి విషయాలు ఒకసారి అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలు బైబిల్స్ని ఓపెన్ చేయండి. అపోస్తలుల కార్యములు, ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
గమనించండి. ఆయన యేసుక్రీస్తు వెళ్ళిస్తుండగా ప్రభువారు చాలండి, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకు అలాగే అక్కడ ఉన్నటువంటి మరికొంతమందికి ఆయన చూడండి, ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేచారు. అది మనందరికీ తెలుసు. అది నేను లాస్ట్ వీక్ కూడా చాలా డీటెయిల్డ్గా పునరుత్థానం గురించి మరి నేను మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీక్ అటెండ్ అవ్వకపోతే మీరు నాకు టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే వారికి ఆ రికార్డెడ్ సెషన్ పంపిస్తాము. మీరు ఒకసారి తర్వాత చూడండి. పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో అందులో వివరించడం జరిగింది. క్రైస్తవ జీవితానికి, సంఘానికి అసలు ఫౌండేషన్, పునాది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసయ్య తిరిగి మరణంలో నుంచి ఆయన తిరిగి లేవకపోతే ఒక విధంగా మనకు రక్షణ అసలు ఉండేదే కాదు, లేక క్రైస్తవ్యానికి ఒక నిరీక్షణ, ఒక హోప్ ఉండేదే కాదు. కాబట్టి క్రైస్తవ్యానికి, క్రైస్తవులుగా ఉన్న మరి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని, సమాధిని, పాపాన్ని, లోకాన్ని, సాతానుని, శరీరాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ఆ దినమే పునరుత్థాన దినం. కాబట్టి మరి ఆయన పునరుత్థానం చెందడం ద్వారా మన ఆ రోజున శిష్యులకు ఒక గొప్ప నిరీక్షణ కలుగజేశారు ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భయంతో నిండుకొని ఉన్నారు. యేసయ్య మరణించిన తర్వాత ఇక మా భవిష్యత్తు ఏంటి, ఇక మరి మాకు ఎవరు సహాయం చేస్తారు, లేక ఎవరు మమ్మల్ని ఇప్పుడు దేవుళ్ళు నడిపిస్తారు, ఇక మాకు నిరీక్షణ అసలు ఉందా లేదా అని ఒక విధంగా చెప్పాలంటే వారు ఒక నిరీక్షణను కోల్పోయిన స్థితిలో వారందరూ ఉన్నారు. మరి అటువంటి స్థితిలో వారికి ప్రభు ప్రత్యక్షమై మరి ఆయన మాట్లాడడం జరిగింది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప నిరీక్షణ పునరుత్థానం తర్వాత జరిగింది అని మనం చూడొచ్చు. ఇక ఆ పునరుత్థానము తర్వాత 40 రోజులు ఆయన భూమి మీదే ఉన్నారు. భూమి మీద ఉండి మరి నేను చెప్పాను సుమారు 10 సందర్భాలలో మరి ఆయన అనేక మందికి పునరుద్ధానం అయిన తర్వాత ఆయన కనిపించారు అని. ఆ 10 సందర్భాలు కూడా మీకు లాస్ట్ వారము పంచుకున్నాను. మగ్దలినీ మరియకు ప్రత్యక్షమయ్యారు. మరి అలాగే ఆ సమాధి నుంచి తిరిగి వెళ్తున్నటువంటి స్త్రీలకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యారు. మార్కు సువార్త 16లో ఉంది, మత్తయి సువార్త 28లో ఉంది. అంటే 4 సువార్తల్లో కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా మనకు చివరి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాయబడింది, రిజరక్షన్ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు యొక్క ఆరోహణం గురించి, ద అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్ గురించి కూడా మనకు ఆ 4 సువార్తల్లో చివరి అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు తర్వాత అయినా, క్లాస్ అయిన తర్వాత అయినా 4 సువార్తలలో చివరి అధ్యాయాన్ని దయచేసి చదవండి. అక్కడ మనకు 2 విషయాలు మనకు కనిపిస్తాయి, పునరుద్ధానము అలాగే ఆరోహణం కూడా. ఇక తర్వాత మరి ఆ యొక్క ఎమ్మాయి అనే దారికి వెళ్తున్నట్టు, ఆ దారిలో వెళ్తున్నట్లు వారితో కూడా ప్రభు ప్రత్యక్షమై వారితో కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం లూకాసు వార్త 24లో. అలాగే పేతురు కూడా ప్రభు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 10 మంది అపోస్తులకు ఒక్కసారి కూడా మరి ప్రభు ప్రత్యక్షమైనట్టుగా కూడా మరి మనము చూస్తూ ఉన్నాం. అలాగే పది మంది శిష్యులకు తర్వాత మేడగది ఉన్నటువంటి ఆ యొక్క 11 మంది శిష్యులకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులకి ఆయన ప్రత్యక్షమైన తర్వాత మరొక సందర్భంలో మత్తయి సువార్త 28 మనం చూస్తాం. అక్కడ 11 మంది ఒకసారి ఆ గలిలయ సముద్ర తీరమున 7 అపోస్తలులకు ఆయన ప్రత్యక్షమయ్యారు. తర్వాత 11 మంది అపోస్తలులకు అలాగే 500 మంది విశ్వాసులకు మౌంట్ టాబోర్ అన్న స్థలంలో ఒక్కసారిగా ప్రభు మరి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16-20 దాకా ఆ యొక్క స్థలం ఎక్కడంటే మౌంట్ టాబోర్ అని దాన్ని పిలుస్తారు. సో అక్కడ మరి ఆ 11 మంది శిష్యులు మరి అప్పటికే మరి 12 శిష్యుడు అయినటువంటి ఆ యొక్క ఇస్కరియోతు యూదా మరి ఉరిపెట్టుకుని చనిపోవడం జరిగింది కదా. కాబట్టి 11 మంది శిష్యులు మరియు అక్కడ సుమారు 500 మంది ప్రభువును వెంబడించే వారు కూడా ఉన్నట్టుగా
మనం చూస్తున్నాం. మరి అంతమందికి ఆయన కొన్ని విషయాలు వారితో మాట్లాడి అప్పుడు ఇంకా అక్కడ నుంచి మరి ఆయన ఆరోహణం కావడం జరిగింది. తర్వాత మార్కు సువార్త 16 కూడా మరొక సందర్భంలో 11 మంది శిష్యులకు మరియు యేసుక్రీస్తు సహోదరుడు అయినటువంటి యాకోబు కూడా మరి ఆయన ప్రత్యక్షమడం జరిగింది. అలాగే ఇక చివరిగా అంటే ఇక్కడ లూకా సువార్త 24లో కూడా మనం చూడొచ్చు 11 మంది శిష్యులకు మరి ఆయన ఒలీవ కొండ దగ్గర ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. ఇలాగా 10 అపియరెన్సెస్ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఇలాగున 10 సందర్భాలలో 40 రోజులు ఆయన భూమి మీదనే ఉండి అనేక మందికి అనేక స్థలాల్లో అనేక సందర్భాల్లో ప్రత్యక్షమై తన యొక్క దైవత్వాన్ని వారికి బయలుపరచడం జరిగింది. ఎలాగైతే ఆయన మరణించడానికంటే ముందుగా అనేక మంది దగ్గరికి వెళ్ళి కలుసుకొని వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని రాజ్యం గురించి వారికి తెలియపరిచి దేవుని సంగతులను ఆత్మీయ సంగతులను ఆయన వారికి బయలుపరిచి వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు మరి అలాగే ఇతరత్ర సమస్యలు ఉన్నప్పుడు ప్రభు ఎలాగైతే వారిని దర్శించి పరామర్శించి వారిని స్వస్థపరిచి వారి యొక్క సమస్యలను పరిష్కరించి వారి యొక్క అనారోగ్యాలను స్వస్థపరిచి మరి ఆదరణతో కూడినటువంటి మాటలు, ధైర్యంతో కూడినటువంటి మాటలు వారికి బోధించి వారికి సహాయపడ్డారో అదే విధానంలో సేమ్ వే ఆయన పునరుత్థానము చెందిన తర్వాత కూడా అనేక మందికి అనేక సందర్భాలలో ఆయన ప్రత్యక్షమై మరి తన యొక్క మాటలను వారికి తెలియచేయడము జరిగింది. మరి లాస్ట్ వీక్ నేను ఈ యొక్క బైబిల్ స్టడీలో కూడా ఈ పునరుత్థానపు సందేశం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాను. ఆ పునరుత్థానానికి అసలు సాక్షులు ఎవరు, ద విట్నెసెస్, దాని గురించి కూడా మీతో పంచుకున్నాను. ఎవరెవరు విట్నెసెస్గా ఉన్నారో స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా లాస్ట్ వీక్ అవన్నీ కూడా చూసాం. తర్వాత ఇక పునరుత్థానం యొక్క ఫలితాలు ఏంటి, రిజల్ట్స్ ఏం జరిగాయి, ఎటువంటి ఫలితాలు కూడా వచ్చాయో మనం చూసాం. ఇక ఆ పునరుత్థానపు సందేశం మనకు ఏ రీతిగా అది వర్తిస్తుంది, లేక మనము దానిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలో లాస్ట్ వీక్న మరి చూసాం. మరి ఇప్పుడు ఆరోహణం గురించి ఒకసారి మనం చూసినట్టయితే మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మరి అక్కడ 2 దూతలు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభువారు కొన్ని మాటలు వారికి చెప్పి అక్కడ నుంచి ఆయన అలాగ పరలోకానికి వెళ్ళిపోయాడో మరి వీళ్ళందరూ కూడా అలాగే ఆ శిష్యులు అక్కడ ఉన్నటువంటి ప్రభుని వెంబడించేటటువంటి వారందరూ కూడా విశ్వాసులు ఆయన అనుసరించేవారు, ఆయన వెంబడించేవారు అలాగే చూస్తూ ఉన్నారు. ఒక విధమైనటువంటి బాధ కూడా వారిలో ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రభు ఇక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడే. ఎందుకంటే అప్పటిదాకా అంటే మనకు అది అర్థం చేసుకోవడం కష్టమేమో, కానీ ఆ రోజుల్లో మరి ఆయన వారితో ఉన్నారు కదండి, శిష్యులతో. కానీ మరి ఆయన ద్వారా మేలులు పొందినవారు, స్వస్థతలు పొందినవారు, ఆశీర్వాదాలు పొందినవారు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు ఆ స్థలమందు. మరి ఒక్కసారిగా మరి ఆయన వారి మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది మరి వారు చూసి బాధలు కూడా ఉండొచ్చేమో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దూతలు వారికి ప్రత్యక్షం, ఇదిగో మీరు ఎలాగైతే ఈ మరి మనుష్య కుమారుడు పరలోకానికి మరి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారో ఈ యేసు, మరి ఈ యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళి మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. సో అదే రీతిగా తిరిగి మళ్ళీ ఆయన వస్తారు. కాబట్టి గమనించండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మరి ఆయన వెళ్ళారో
అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తారు. కాబట్టి ఆయన రాకడను గురించి కూడా మరి వారు తెలియచేయడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ సమయంలో క్రీస్తు ప్రభు మళ్ళీ ఆయన రానై ఉన్నారు. అంటే ఏ రీతిగా మేఘముతో ఆయన పైకి కొనుపోబడ్డారో మళ్ళీ తిరిగి ఆయన మేఘారూఢుడై రానై ఉన్నాడు. అందుకే మనం చదువుతాం కదండి బైబిల్లో, ఆయన మేఘారూఢుడై ఆయన మళ్ళీ రానై ఉన్నాడు అనగా ఆయన రెండవ రాకడ గురించి కూడా అక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఇక ఆ రీతిగా మరి ఆయన ఆరోహణం కావడం జరిగింది. అయితే గమనించండి, ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు, ఆయన ఆరోహణుడు కాకముందు మరి ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మరి మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా, మరి ఇది బైబిల్ స్టడీ కాబట్టి మీ పరిశుద్ధ గ్రంథాలను కూడా తెరిచి ఉంచండి. మీ దగ్గర ఏదైనా నోట్బుక్, డైరీ ఉన్నట్లయితే మరి అది రెడీగా ఉంచుకొని, మరి అక్కడక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నటువంటి రెఫరెన్సెస్ కానీ, ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ, లేక నేను వివరిస్తున్నప్పుడు ఆ యొక్క విషయాలు కానీ, లేక మీరు నేర్చుకుంటున్నటువంటి కొత్త విషయాలు కానీ మీరు వాటిని రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వద్దాం. రండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి చివరి దాకా మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 28 చివరి అధ్యాయము 16 నుండి 20 దాకా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనను నొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, మరి ఈ మనం చదువుకున్న యొక్క ప్యాసేజ్, ఈ వాక్య భాగం చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైందని ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎవరైనా మరి మన పెద్దలు లేక పెద్ద వయసులో ఉన్నవారు ఇక వాళ్ళు ఇంకా చివరి దశకు వచ్చారనుకుందాం. అంటే మరణించడానికంటే ముందుగా ఇక వారికి అర్థమైపోతే కనుక నేను ఇంకా చనిపోతున్నాను కాసేపట్లో, లేక కొద్ది గంటల్లో, లేక కొద్ది రోజుల్లో నేను ఇంక చనిపోతాను అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే, సాధారణంగా మరి వారి యొక్క ఇంటి వారిని లేక బాగా ఆప్తుల్ని, వారి పిల్లల్ని మరి దగ్గరికి పిలిపించుకొని మరి వారి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారికి చెబుతారు. అది వారి ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలో దానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళు చెప్పే ఆ చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి కదండి. చెప్పాలంటే ఆ చివరి మాటలు అందరూ గుర్తుపెట్టుకుంటారు. మరి ఎవరు కూడా మరి దాన్ని మర్చిపోరు. అంటే ఒక వ్యక్తి చివరిగా చనిపోవడానికంటే ముందుకు ఎదుగోండి ఇలా చెప్పారని అక్కడ ఉన్నవారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని చాలా కాలము వాళ్ళు మనసులో జ్ఞాపకానికి ఉంచుకొని వాటిని మర్చిపోరు. ఎందుకంటే వారు చివరిగా చెప్పినటువంటి మాటలు కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు, అనగా ఆరోహణము కావడానికంటే ముందుగా ఈ మాటలు చెప్పి అప్పుడు ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాటల మీద ఒక్కసారి మరి కనుక దృష్టి పెట్టినట్టయితే, ముఖ్యంగా 18వ వచనం నుంచి మనం చూద్దాం, కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఆయన చెప్పిన మాటలు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మరి ఆయన అలా చెప్పడంలో అర్థం ఏంటంటే, ఏ రీతిగా అయితే ఆయన 3వ రోజు అంటే శిలువ మీద మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేచారో, ఆ సమాధిని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, సాతానుని గెలిచాడు, శరీరాన్ని, లోకాన్ని కూడా గెలిచి మరి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో, అక్కడ ఒక సందేశాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మరి నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. అటు మరి పరలోకమందును అలాగే
భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఆయన చెప్తున్నారు కదా, ఎలాగైతే సర్వాధికారం నాకు ఇవ్వబడిందో ఇప్పుడు ఆ అధికారంతో నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. గమనించండి ఒకసారి. యేసు ప్రభువు వారు ఆయన ఈ భూమి మీద ఉన్న రోజుల్లో మరి 70 మంది శిష్యులను ఆయన ఒకసారి పిలిచి వారికి ఆయన అధికారం ఇచ్చి, ఇదిగో మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, లేక రోగులను స్వస్థపరచండి, లేక దయ్యముల చేత పీడించబడుతున్న వారికి మరి ప్రార్థనలు చేసి వారికి విడుదల మరి కలుగ చేయండి అని చెప్పి ప్రభువారు వారికి అధికారమును అనుగ్రహించి వారిని పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు ఎవరు? ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు. సర్వాధికారం, అది కూడా ఏదో కొంచెం అధికారం కాదు. సర్వ అంటే అది సర్వాధికారం అంటే ఆ పేరులోనే ఉంది కదండి. మరి అన్నిటి మీద మరి ఆయన అధికారం కలిగినటువంటి వ్యక్తి. అందరిపైన అన్నిటిపైన ఆయన అధికారాన్ని కలిగినటువంటి దేవుడు. గమనించండి, మనం యేసుక్రీస్తును అంగీకరించాం, యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నాం. మరి ఆయన ఎటువంటి దేవుడు, ఆయనకి ఎటువంటి శక్తి ఉంది అని కనుక మీరు ఒకసారి ఆలోచిస్తే యెషయా 9:6లోనే మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించడానికి 800 సంవత్సరాల ముందే ఆయన దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఈ మాటలు పలికారు. చూస్తారా? మీ దగ్గర కనుక బైబిల్ ఉన్నట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. ఏలియనగా మనకు శిశువు పుట్టెను. అదేనండి చదవండి. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. గమనించండి, ఇక్కడ ముందుగానే ప్రవక్త అయినటువంటి యెషయా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి మాట్లాడుతూ మరి ఆయన ఏ రీతిగా ఉండబోతున్నాడో, ఎటువంటి ఆధిక్యత అధికారము మరి ఆయన కలిగి ఉండబోతున్నాడు ముందుగానే ప్రవచించారు. అందులో భాగంగా చూడండి, 5 పేర్లు అక్కడ మనం చూస్తాం కదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి? జన్మించబోయే క్రీస్తుకు. అంటే క్రీస్తుకు మరి అటువంటి పేర్లు అక్కడ, అంటే ఆ వాక్య భాగంలో 5 ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ మాత్రం యెషయాలో 9:6లో ఆ విషయాలను చూస్తున్నాం. అనగా ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనగా శక్తిమంతుడు, నిత్యుడగు తండ్రి, అలాగే సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. కాబట్టి సర్వాధికారి అయిన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభు ఏమన్నారు? సర్వాధికారం నాకు ఇవ్వబడింది. సో కాబట్టి అటు పరలోకం మీద అలాగే భూమి మీద ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది. ఎందుకు ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందో మనకు కారణము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉందండి. అదొకసారి చూస్తారా? మన పరిశుద్ధ గ్రంథాలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 10 and 11. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదవండి, మైక్ ఆన్ చేసుకొని. ఫిలిపియన్స్ 2 10 and 11. ఫిలిపియన్స్ 2 10 and 11 అండి. ఓకే, 10 and 11. మీరు ఉన్న వారిలో గాని భూమి మీద కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామము అనుగ్రహించెను. గమనించండి, ఇక్కడ యేసు క్రీస్తు యొక్క నామము అన్ని నామముల కన్నా
పైనున్న నామము. మనం సాధారణంగా పాట కూడా పాడుతుంటాం కదండి, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామం అనే పాట మీకు తెలుసు కదా. సో ఆ పాట చూసినట్లయితే మరి ఇక్కడ నుంచి మనం దానికి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది. చూడండి, ఎందుకు ఆయనకు అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు అనుగ్రహించబడిందంటే, మీరు ఇదే పై వచనాలు చదివితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కూడా మీరు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉండి కూడా మన కొరకు, మనలను పాపము నుంచి రక్షించుట కొరకు, మనకు రక్షణ అనుగ్రహించుట కొరకు ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ దైవత్వాన్ని, దైవ మహిమను, దైవ వెలుగుని విడిచిపెట్టి ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఈ లోకంలో జన్మించి, ఆయన తనను తాను రిక్తుడిగా చేసుకొని, అంటే తనను తాను ఖాళీ చేసుకొని, తన దైవత్వాన్ని కూడా ప్రక్కన పెట్టి ఒక సామాన్యమైన మనిషిగా ఈ లోకంలో జన్మించి, ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి, ఇక మన కొరకై, మన యొక్క పాపముల కొరకై ఆయన శిలువ మీద మరణించాడు, అలాగే తిరిగి లేచాడు. ప్రభు మనందరి కొరకు అటువంటి గొప్ప విమోచన కార్యం చేశాడు కాబట్టే ఆయనకు అటువంటి ఆధిక్యత, అధికారము ఇవ్వబడింది. అందుకే మీరు చూస్తే అక్కడ ఫిలిప్పీ 2:9లోనే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలసిందే. ఎందుకంటే మరి ఆయనకు పరలోకం మీదను భూమి మీదను అధికారం ఇవ్వబడింది కాబట్టే ఇక భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా, మరి ప్రతి ఒక్కరి మోకాలు కూడా యేసయ్య నామంలో వంగవలసిందే. అంత మాత్రమే కాదు, అలాగే వారి నాలుక కూడా యేసు ప్రభువే అని వారు ఒప్పుకొనున్నట్లు దేవుడు ఏం చేశాడంటే, ఆయనను అధికముగా హెచ్చించి ఇక ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము అన్ని నామముల కన్నా పైన ఉన్నత స్థాయిలో ఉన్నది. మరి ఆయనకు పరలోకమందును భూమి మీదను ఆయనకు అధికారము అనుగ్రహించబడింది. ఎందుకు ఆయనకు పరలోకం మీదను భూమి మీదను అధికారం అనుగ్రహించబడిందో ఇంకొక ప్రాముఖ్యమైన కారణం మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వింటున్నారు కదండి, మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా. అలాగే ఈ రెఫరెన్స్ చెప్తున్నప్పుడు ఆ రెఫరెన్స్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చదవాల్సిన వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి చదవండి, 15 నుంచి 17 వరకు. కొలస్సియన్స్ చాప్టర్ 1 verses 15 to 17. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 దాకా చదవండి. కొలస్సియన్స్ ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవిను అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ఎవరో చాలా స్పష్టంగా మనకు రాయబడింది కదండి. గమనిస్తున్నారుగా, యేసుప్రభు ఎవరంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. అనగా ఈరోజు మనం కంటితో చూస్తున్న ఈ సృష్టి అంతటికి కూడా దానిని కలుగచేసింది ఎవరు? ఆయనే. ఆది సంభూతుడు, ఆది అనగా మొదటి, ఆరంభంలోనే ఉన్న దేవుడు ఆయన. అలాగే ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, అనగా దృశ్యమైనవి అంటే మనకు కనబడేవి, అలాగే అదృశ్యమైనవి మనకు కనబడనివి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు
సృజించబడెను. చూసారండి, సమస్తము కూడా యేసుక్రీస్తు ద్వారానే సృజించబడింది. అలాగే సర్వమును రెఫరెన్స్ ఆయన కొలాషియన్స్ కొలాషియన్స్ వాట్ ఇస్ చాప్టర్ 1 15 to 17. ఓకే, థ్యాంక్ యూ. చాప్టర్ 1 verses 15 to 17. సమస్తము కూడా క్రీస్తు ద్వారానే సృష్టించబడింది. సో జీసస్ ఈజ్ ద క్రియేటర్. వెరీ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్. యేసు క్రీస్తే సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని మనకు చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడింది. సర్వమును, ఒకవేళ మీరు కనుక బైబిల్లో అండర్లైన్ చేసుకునే ప్రాక్టీస్ ఉంటే అండర్లైన్ చేయండి, లేదంటే సర్కిల్ కూడా చేసుకోవచ్చు మీరు. సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చాలా స్పష్టంగా ఉందండి. ఇక్కడ మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఇక లేదు. అంటే సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని చెప్పడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తే సర్వమును కూడా సృజించిన దేవుడు అని చెప్పడానికి చాలా స్పష్టంగా ఈ మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కదండి. ఈ మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలండి, చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి మాటలు. ఎందుకు ఆయన, మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త, ఇప్పుడు నేను దాన్ని వివరిస్తున్నాను మీకు. సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని ప్రభువారు చెప్పారు కదండి శిష్యులతో ఆ కొండ దగ్గర. సర్వాధికారం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఎందుకు ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందో ఇప్పుడు ఆ మాటలు మీకు వివరిస్తున్నాను. సో ఆయనే సృష్టికర్త కాబట్టి మరి ఆయనకు సర్వాధికారం ఉంది కదండి. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీని కానీ, ఒక ఫ్యాక్టరీని కానీ, ఒక స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి, ఫౌండర్ ఆర్ ప్రెసిడెంట్ అని డిఫరెంట్ నేమ్స్తో చెబుతారు వాళ్ళని. సో వాళ్ళే దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి, ఆ కంపెనీని స్టార్ట్ చేసింది ఆ వ్యక్తి కాబట్టి ఇప్పుడు సర్వాధికారం ఎవరికి ఉంది ఆ కంపెనీ మీద? ఆయనకే ఉంటుంది కదండి. ఎవరైతే స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఒక కంపెనీని కానీ, ఒక ఫ్యాక్టరీని కానీ స్టార్ట్ చేస్తారో, ప్రెసిడెంట్ ఆర్ ఫౌండర్, వాట్ ఎవర్ ద నేమ్ టైటిల్ దే గివ్, దే విల్ హ్యావ్ ఆల్ రైట్స్ కదండి. సో వాటి మీద సర్వాధికారం. సేమ్ వే ఇప్పుడు ఈ సృష్టిని అంతటిని సృష్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఇప్పుడు ఈ సృష్టిపై, సమస్త విశ్వముపై, రైట్, ద ఎంటైర్ యూనివర్స్, నాట్ జస్ట్ దిస్ ప్లానెట్ అర్త్, ఈ భూమి ఓకే మీద మనమున్నాము ప్రజలందరూ కూడా. ఈ భూమి అనేది ఎలాగైతే ఒక ప్లానెట్, అలాగే చాలా ప్లానెట్స్ ఉన్నాయి కదండి, మీకు తెలుసు. ద సోలార్ సిస్టమ్, యూనివర్స్ అంతట్లో కూడా చూస్తే, సో వీటన్నిటిని కూడా మరి ఆయనే కలుగు చేశాడు కాబట్టి. దానికి ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తాను, సపోర్టింగ్ వర్స్ బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక, నౌ కమ్ టు హీబ్రూస్ చాప్టర్ 1 verses 1 to 3. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదవండి ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము నయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. గమనించండి, ఆ రెఫరెన్సెస్ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అవి కొన్ని స్లైడ్ మీద లేవు. సో కాబట్టి నేను చెప్తున్నప్పుడు ఆ రెఫరెన్సెస్ కూడా నోట్ చేసుకోండి, రాసుకొని తర్వాత కూడా మీరు ఈ యొక్క రెఫరెన్సెస్ని, వాక్య భాగాల్ని కూడా మీరు ధ్యానం చేయొచ్చు. చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాలు. గమనించండి, ఇక్కడ కూడా మరి పౌలు భక్తుడు అంటే ఈ పత్రిక రాస్తున్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ దినముల అంతమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, రైట్. సో ఈ దినముల అంతమందు లేక అంత్యకాలమందు, సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్, అంత్యకాలము జీవిస్తుండగా మనతో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మనతో
మాట్లాడుతున్నారు. పాత నిబంధన కాలంలో అయితే దేవుడు ప్రవక్తలను ఎంపిక చేసుకుని వారిని పంపించి వారికి ఒక సందేశాన్ని ఇచ్చి వారి ద్వారా దేవుడు మాట్లాడారు. ఈ దినముల అంత్యకాలమందు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనతో మాట్లాడేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. మరి ఆయన మాటకు ఎంత శక్తి ఉందో ఇక్కడ మీరు చదివినట్టు నా వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. మరి సమస్తమునకు దేవుడు మరి ఆయన్నే వారసుడిగా నియమించాడని వ్రాయబడింది. అంత మాత్రం కాదు, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో కాబట్టి ఈ ప్రపంచములు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ యొక్క విశ్వము లేక ఏదైతే మనం కంటి ద్వారా చూస్తున్నామో సృష్టి ఆయన ద్వారా నిర్మించబడింది. తర్వాత ఆయన ఎవరు? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, అనగా దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వ్యక్తిత్వము అన్నీ కూడా ఎవరిలో ఇమిడి ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభులో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఎవరిని చూస్తే తెలుసుకోవచ్చు దేవుణ్ణి? యేసుక్రీస్తుని మీరు తెలుసుకుంటే, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే, యేసుక్రీస్తు యొక్క గుణగణములను మీరు కనుక గమనించగలిగితే, దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని వ్యక్తిత్వం ఇలా ఉంటుంది, దేవుడు అంటే ఇలా మంచిగా పరిశుద్ధంగా ఉంటాడు, దేవుడు అంటే మనుషులాగా ఇలా పాపం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, మరి చెడ్డ పనులు చేయకుండా చాలా ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధంగా ఇలా ఉంటాడు దేవుడు అంటే అని మనకి ఎలా తెలుస్తుందండి? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం తెలుసుకుంటామో, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం ధ్యానిస్తామో, లేక ఆయన గురించి ఏ మాటలైతే ఇక్కడ బైబిల్లో రాయబడ్డాయో అవి మనం తెలుసుకుంటామో, అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటల్లో చాలా స్పష్టంగా రాయబడింది, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎవరి మహత్తుగల మాట? యేసయ్య యొక్క మహత్తుగల మాట, అంటే శక్తి కలిగినటువంటి ఆయన మాట. అంటే ఆయన మాటకంత పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి దేశానికి ఒక ప్రైమ్ మినిస్టరో లేకపోతే ఒక రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ ఎలాగైతే ఉంటారో, రైట్, మరి వాళ్ళకున్నటువంటి అధికారం చేత ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక మాట వాళ్ళు జారీ చేస్తారు, దాన్ని గవర్నమెంట్ ఆర్డర్ జీవోగా వాళ్ళు ప్రవేశపెడతారు. అంతే, ఆ మాటకు అంత శక్తి ఉంది. వాళ్ళ నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి మరి అందరూ కూడా సిటిజన్స్ అందరూ మరి దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే అధికారంలో ఉన్నట్టు ఒక వ్యక్తి చెప్పే మాటకంత అధికారం, వాల్యూ ఉంటుంది, పవర్ ఉంటుంది కదండి. సేమ్ వే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఒక మాట చెబుతున్నారంటే దానికి ఎంతో అధికారం, వాల్యూ, పవర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఈ విశ్వాన్నే, ఎంటైర్ యూనివర్స్నే ఆయన నిర్వహిస్తూ ఉన్నారు, ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారు? తన మహత్తుగల మాట చేత దానిని నిర్వహించుచు. ఇక అంత మాత్రమే కాదండి, ఇక ఆయనే ఆ ప్రభువైన యేసుక్రీస్తే మన పాపముల విషయమే శుద్ధీకరణ కూడా మరి ఆయనే చేశారు. అంటే మన పాపాన్ని శుద్ధీకరించడం కూడా ఆ పని కూడా ఎవరు చేశారు? యేసయ్య చేశారు. సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే మన యొక్క జన్మతః కర్మతః పాపాన్ని ఆయనే శుద్ధీకరించారు. ఆయనే ఈ యొక్క పాపాన్ని తీసివేసే విషయంలో, లేక మనకు పాప క్షమాపణ అనుగ్రహించే విషయంలో ఆయనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. రైట్, చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము. చూసారా? వీలైతే ఆ పదాన్ని సర్కిల్ చేయండి, లేదంటే అండర్లైన్ చేయండి. ఏ పదము? శ్రేష్టమైనటువంటి నామం. ఇంతకుముందు మరి మనం ఉన్నతమైనటువంటి నామము లేక పైనటువంటి నామము అని చూసాం కదా. ఇక్కడ శ్రేష్టమైన నామం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు అంత ఉన్నత స్థానము కల్పించబడింది. ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన మాటకు అంత శక్తి ఉంది అని చాలా స్పష్టంగా మనం చదువుకున్నట్టు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 వచనాల్లో వ్రాయబడింది. ఇంకొక వచనాన్ని చదువుకొని మీకు వివరించాలని ఆశిస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని యోహాను సువార్త, గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1
వర్సెస్ 1-3. యోహాను సువార్త 1వ అధ్యాయము 3 వచనాలండి, చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా మరి ఆది నుంచి వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అని చెబుతూ మరి అది ఎవరి గురించి మాట్లాడడం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఎందుకంటే ఇదే అధ్యాయంలో మీరు 14 వాక్యం చదివితే మరి అదే వాక్యం అంటే ఆయనే ఇక తన స్వకీయుల యొద్దకు గమనించాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని వ్రాయబడింది 14 వచనంలో. కాబట్టి ఎవరు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అంటే ఆది నుంచి ఉన్నటువంటి ఆ దేవుడు, వాక్యమైనటువంటి ఆ దేవుడు, ఏ దేవుని ద్వారా సమస్తము కూడా కలిగిందో, ఇంకా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని కూడా మనం చదువుకున్నాం కదా. అన్నీ కూడా ఆయన మూలంగానే కలిగాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయనకంత గొప్ప శక్తి ఉంది కాబట్టి. ఇక ఆ దేవుడే మన కొరకై శరీరధారిగా, అంటే శరీరాన్ని ఆయన నరావతారం అంటాం కదా, ఇన్కార్నేషన్, నరావతారాన్ని ధరించి మన మధ్య ఆయన నివాసం ఉన్నాడు. వాస్తవంగా అది మూల భాషలో చదివితే మన మధ్య ఆయన గుడారము వేసుకునేను అని అక్కడ ఒక అర్థం ఉంది. అనగా మన మధ్య వచ్చి ఆయన బ్రతికి నివాసం చేసి మన కొరకే ఆయన చనిపోయి మన కొరకే తిరిగి లేచి అంతా కూడా మన కొరకే చేశాడన్నట్టుగా చాలా స్పష్టంగా రాయబడిందండి. కాబట్టి అందుకొరకై ఆయనకు పరలోకము మీదను అలాగే భూమి మీదను, పరలోకమందును అలాగే భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకంటే మరి ఆయన ద్వారానే సమస్తం కూడా సృష్టించబడ్డాయి కాబట్టి, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి, మరి ఆయన మన కొరకై ఆ యొక్క త్యాగం కూడా చేశారు కాబట్టి, ప్రాయశ్చిత్తము ఆయనే కలిగించారు కాబట్టి, మన పాపములను క్షమించే అధికారం కూడా ఆయనకి ఇవ్వబడింది కాబట్టి, అందువలన ప్రభువారు ఆ రోజున ఆ శిష్యులతోనూ అలాగే అక్కడ ఆయన వెంబడించేటువంటి వారితో కూడా ఆ యొక్క కొండ దగ్గర ఇక పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు ఆ మాటలు చెప్పడం జరిగింది. మరి తిరిగి ఆ వాక్య భాగానికి వద్దామండి. లెట్స్ కమ్ బ్యాక్ టు దట్ మెయిన్ టెక్స్ట్ వీ హ్యావ్ రెడ్ ఇన్ ద బిగినింగ్. మాథ్యూ చాప్టర్ 28 నుంచి చదువుకున్నాం కదా. ఆ 18లో ఏం చెప్పారని మత్తయి సువార్త 28:18లో యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఆరోహణము జరిగే దగ్గర ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ అసెన్షన్, పరలోకానికి వెళ్ళక ముందు ఆయన చిట్ట చివరిగా చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఆయన ఒక్క మాట మనందరితో తెలియచేస్తుంది. ఏంటి? నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, నేను సర్వాధికారము కలిగినటువంటి దేవుణ్ణి, అనగా నేను సర్వశక్తిమంతుడిని, గాడ్ ఆల్ మైటీ. వెరీ క్లియర్లీ రైట్, దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం ప్రభువుని అంగీకరించామంటే, ప్రభువుని వెంబడిస్తున్నామంటే, ప్రభువుని ప్రేమిస్తున్నామంటే, ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, అటు పరలోకమందును ఇటు భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే గ్రహింపు మనందరికీ ఉండాలి. అటువంటి విశ్వాసం మరి మనం కలిగి ఉండాలి. మనం ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఏదో కల్పన కథలతో చెప్పబడినటువంటి వ్యక్తిని కాదు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం. చూడండి, అది మామూలు విషయం కాదండి. ఆ 3 పదాలే, 3 మాటలే వెరీ వెరీ పవర్ఫుల్. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడినటువంటి లేక కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో వారికి ఆ రోజున ఆ కొండ దగ్గర ప్రభువారు ఆ మాటలు చెప్పారని దాని అర్థం ఏంటి? ఇదిగో ఇప్పుడు నాకు సమస్తంపై అధికారం ఉంది. సో ఆ భూమి మీద మనం కూడా ఉన్నాం కాబట్టి, సో మనందరి మానవ జీవితం మీద కూడా ఎవరికి అధికారం ఉంది? దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఇప్పుడు ఆ అధికారాన్ని
నేను మీకు ఇస్తూ ఉన్నాను. యు ఆర్ ది పార్ట్నర్స్ ఇన్ దట్ అథారిటీ, స్పిరిచువల్ అథారిటీ. సో కాబట్టి ఇప్పుడు అది మీకు ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? మీరు వెళ్ళి ఒక పని చేయాలి, రైట్? సో పైన చెప్పినటువంటి ఆ మాటకు ఇక నెక్స్ట్ చెప్పబోయే మాటలకు కనెక్షన్ ఉందండి. అందుకనే మీకు స్టార్టింగ్లో నేను కొంచెం టైం తీసుకొని పరలోకమందును భూమి మీదను అసలు ఎందుకు ప్రభువుకి అధికారం ఇవ్వబడిందో ఇప్పుడు దాకా కొన్ని వాక్యాధారాలు మీకు చూపించి వివరించడం జరిగింది, రైట్? సో మరి ఇప్పటివరకు నేను చెప్పిన ఆ ఒక్క మాట గురించి వివరించాను కాబట్టి పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడిందని. దానికి సంబంధించి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చండి, నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ. ఇది బైబిల్ స్టడీ కాబట్టి ఆ మాట మీద మత్తయి సువార్త 28:18 మీద పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పారు కదా ప్రభు. దాని ఒక మాట గురించి ఇంతవరకు వివరించాను. మీరు ఎవరికైనా ఆ మాట గురించి ఏవైనా అర్థం కాని విషయాలైనా, క్లారిఫికేషన్ అయినా, క్వశ్చన్స్ అయినా ఉంటే ఇప్పుడు అడగచ్చు. లేదు, ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ థాట్స్ ఆన్ దాట్, మీకు ఆ వచనం మీద ఆ మాట మీద ఉన్నటువంటి ఏవైనా ఆలోచనలను కూడా ఇప్పుడు మీరు మీ మైక్ ఆన్ చేసుకుని షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆ మాట మీరు చదివినప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నప్పుడు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో కూడా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. యువర్ రిఫ్లెక్షన్, యువర్ థాట్స్ ఆన్ దట్ వర్స్ while listening to these things. There is no other name above him. He is worthy of all the praise and worship and adoration that we can give to him. Yes అండి, వెరీ మచ్, వెరీ ట్రూ అండి. ఎస్, ఇక మనకి ఏ నామం కూడా లేదు కదా. మీరు చెప్పినది యాక్చువల్గా మనకి అపోస్తుల కార్యాలయం ఉంది. ఇఫ్ యూ కెన్ టర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ 4:12, సిస్టర్ గారు చెప్పినట్టుగానే కరెక్ట్గా మనకి బైబిల్లో అదే మాట ఉంది. అపోస్తుల కార్యాలు 4:12 ఒకసారి చూస్తే చదవండి. యాక్ట్స్ 4:12, అపోస్తుల కార్యాలు 4:12. 4:12 అండి. అవునండి, ఎస్. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలనని కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. కరెక్ట్ అండి. సో మనం రక్షణ పొందాలి అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ నేమ్, రైట్, దట్ వీఆర్ టు బి సేవ్డ్. విచ్ నేమ్, ఏ పేరు, ఏ నామం అంటే అది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నామము, రైట్. తర్వాత మనము ఆరాధించడానికి, పూజించడానికి ఏదైనా ఒక నామం ఉన్నది అంటే అది కేవలం అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే. బికాస్ హి అలోన్ డిజర్వ్స్ అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ ఆనర్, అడోరేషన్, రైట్. సో కాబట్టి అంటే అంత ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మధురమైనటువంటిది, శక్తి కలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. అందుకే మీరు చూసారా, మరి పేతురు, యోహాను ఆ ప్రార్థన కోసమని దేవాలయానికి వెళ్తున్నప్పుడు సేమ్, ఇఫ్ యూ కమ్ టు ప్రీవియస్ చాప్టర్, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయానికి వస్తే మొదటి 10 వచనాల్లో ఉంది కదా, ఆ భిక్షం అడుక్కునే ఒక కుంటివాడు అక్కడ దేవాలయం దగ్గర పడి ఉంటాడు కదా. మరి అతడు భిక్షం అడగడానికి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాడు. అయితే వెంటనే పేతురు చెప్పిన మాట ఏంటంటే, మా దగ్గర వెండి కానీ బంగారు కానీ మా ఇద్దరు లేవు బాబు, కానీ మాకు కలిగిందే మీకు ఇచ్చున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పారు, రైట్. అపోస్తుల కార్యాలు 3:6 ఉంటుంది అన్నమాట, నేను చదివినట్టు మాట. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటిది ఒకటే, విశ్వాసంతో మాట చెప్పారు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. కాబట్టి అంటే అది వారు తెలుసు, ఆ నామం ఎవరిది, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం, అది శక్తి కలిగినటువంటి నామము. ఆ నామాన్ని మనం ఉపయోగిస్తే విశ్వాసంతో, ఏదో మ్యాజిక్ లాగా ట్రిక్గా కాదండి. కొంతమంది చెప్తుంటారు కదా బయట, మీరు ఈ నామాన్ని ఒక 1000 సార్లు చెప్పండి, లేక 1000 సార్లు రాయండి, ఓకేనా, అలా కాదు. మళ్ళీ అదేదో ఒక సెంటిమెంటల్ ఫీలింగ్తోనో, లేక ఏదో జరుగుతుంది అని ఒక సెంటిమెంటల్ ఫీలింగో, లేక ట్రిక్ గాను, మ్యాజిక్ గాను, ఒక ఫార్ములాగా గాను కాదు, బట్ బై ఫెయిత్, విశ్వాసముతో. అర్థమవుతుంది కదండి, విశ్వాసముతో. అది మెకానికల్గా, యాంత్రికంగా కాదు. బై ఫెయిత్, ఇఫ్ యూ use the name of Jesus, then you will see the power that is there in the name of Jesus.
యేసుక్రీస్తు నామాన్ని, ఆ నామంలో ఉన్నటువంటి శక్తిని మరి మనం విశ్వాసంతో కనుక అక్నాలెడ్జ్ చేసి ఆ నామంలో ప్రార్థించడమైనా, ఆ నామంలో మనము క్లెయిమ్ చేయడమైనా చేయొచ్చు. రైట్, ఫర్ హిస్ గ్లోరీ. దెన్ హీ సెడ్ హీ విల్ డూ ఇట్. రైట్, యోహాను సువార్త 15లో మరి ఆయన కూడా అదే అన్నారు, నా నామమున మీరు అడిగినప్పుడు నేను దాన్ని చేస్తాను ఆయనే అని చెప్పారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామము అంత శక్తి కలిగిందండి. కాబట్టి ఈ రోజున రైట్, ఈ గ్రూప్లో ఉన్నవారు మనందరూ కూడా బిలీవర్స్గా, అలాగే దేవుని సేవ చేసేవారుగా కూడా ఒకటి గమనించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో మరి ఆ దేవుడు, మరి ఎవరి నామమున ప్రార్థన చేస్తున్నామో ఆ యేసు నామము, లేక ఎవరి నామములు మనం బయటకు వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నామో మరి ఆ యొక్క నామము శక్తి కలిగినటువంటి నామము. అందుకే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని ఆయన చెప్పారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి దాన్ని మనం గ్రహించి మన జీవితాల్లో రైట్, లెట్స్ అప్లై దట్ టు అవర్ లైఫ్స్. మన జీవితాన్ని దానికి అన్వయించుకుందాం. రైట్, ఇక్కడ మనం ఎందుకు బైబిల్ స్టడీ చేస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం జరుగుతుందంటే తద్వారా ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మన జీవితాల్లో మనం దాన్ని తీసుకోవాలి, అన్వయించుకోవాలి. వీ నీడ్ టు అప్లై గాడ్స్ వర్డ్ టు అవర్ లైఫ్స్ కదండి. జస్ట్ ఏదో మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం వాక్యాన్ని చదవట్లేదు. ఆ విషయానికి వస్తే ఒక భక్తుడు చెప్పినట్టుగా గాడ్స్ వర్డ్ బైబిల్ ఈజ్ రైట్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన జీవితము మార్చబడ్డానికి, మన జీవితం రూపాంతరం చేయబడ్డానికే దేవుని యొక్క వాక్యము బైబిల్ కింద మనకు ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ మనం బైబిల్ స్టడీ చేస్తుండగా లేక నేను కొన్ని వాక్యాలు మీకు వివరిస్తుండగా ఆ వాక్యాలను, అందులో ఉన్నటువంటి అర్థాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. మన యొక్క స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితం కట్టబడడానికి, అలాగే మన డైలీ లైఫ్లో మన అనుదిన జీవితంలో ఎలాగా ప్రవర్తించాలి, ఎలాగా నడుచుకోవాలి, ఎలాగా మరి స్పందించాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకు సాయం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి ఆ మాట మత్తయి సువార్త 28:18లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఇదిగో నేను మీకు అదే అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ అధికారాన్ని మీరు పొందుకొని, అందుకే గమనించండి, క్రీస్తులో మన గుర్తింపు చాలా గొప్పదండి. లోకస్తుల దృష్టిలో మనం తక్కువవారుగా వారు మనల్ని చూడొచ్చేమో, అయితే ప్రభు దృష్టిలో నీవు నేను విలువైన వారు, ప్రశస్తమైనటువంటి వారు, ఆత్మీయ అధికారము అనుగ్రహించబడినటువంటి వారము. జీసస్ హస్ గివెన్ us the spiritual authority. ప్రైజ్ గాడ్. రైట్, లోకపరంగా మనకి ఏమి అధికారాలు, హోదాలు ఉండకపోవచ్చు. లోకపరంగా మనము మరి ఏది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారము, లేకపోతే బాగా గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఏమి అయి ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ మోర్ వాల్యుబుల్, వీఆర్ మోర్ ప్రెషియస్ అండ్ హీ హస్ గివెన్ us the spiritual authority. చాలాసార్లు ప్రభు మనకి ఎటువంటి అధికారం ఇచ్చారో మనకు అసలు గుర్తించం కదండి. చాలాసార్లు మేము చాలా తక్కువ వాళ్ళమండి, మాకేమీ తెలియదండి, మేము లేని వాళ్ళమండి, మేము పేదవాళ్ళమండి అని చాలా మన గురించి మనమే చాలా చిన్న చూపు చూసుకుంటూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో ఉంటూ ఉన్నారు. అయితే వాస్తవంగా ప్రతి విశ్వాసకి దేవుడు ఆత్మీయ అధికారాన్ని ఇచ్చాడు. మీరు తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కూడా చదవండి. అక్కడ విశ్వాసులుగా దేవుడు మనకు గొప్ప అధికారం ఇచ్చాడు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ 10వ వచనం నుంచి చివరి దాకా కూడా దేవుడు మనకు ఎఫెసియన్స్ చాప్టర్ 6:10 ఆన్వర్డ్స్ జస్ట్ నోట్ చేసుకోండి, తర్వాత మీరు చదవచ్చు, ప్రస్తుతానికి చదవక్కర్లేదు. ఎఫెసియన్స్ చాప్టర్ 6:10 ఆన్వర్డ్స్, 10 నుంచి అక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచము. మీరు అనొచ్చేమో, పాస్టర్ గారు మరి దేవుడు మనకు ఏ అధికారం ఇచ్చాడండి, మరి అధికారం మరి నేనే అలా ఫీల్ అవ్వట్లేదని మీరు అనుకోవచ్చేమో. రైట్, స్పిరిచువల్గా నేను చెప్తున్నాను, ఆత్మీయంగా దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ us the full armor of the Lord అంటారు ఇంగ్లీష్లో, ఫుల్ ఆర్మర్. ఏంటి ఆ ఫుల్ ఆర్మర్ మీరు తర్వాత చదవండి. జస్ట్ మీకు ఆ టెక్స్ట్ వాక్య భాగాన్ని మీకు ఇస్తున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి చివరి దాకా అక్కడ దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి ఆ ఆయుధాలు ఏంటి,
రైట్? ఆ అధికారమే ఆ ఆయుధాలు. అఫ్కోర్స్ మనకు కనిపించే ఆయుధాలు కాదు. అందుకే నేను చెప్పాను ఈ అధికారం మనకు కనిపించే అధికారం కాదు. అంటే ఏదో ఒక రాజకీయ నాయకుడో, ఒక ప్రభుత్వమో, లేక ఒక కంపెనీనో ఎటువంటి రైట్స్ అథారిటీ వాళ్ళకి కలిగి ఉంటుంది. ఇది ఇట్స్ డిఫరెంట్. ప్రభు అన్నారు కదండి, పొంతు పిలాతో మాట్లాడుతూ ఆయన అడిగాడు, నువ్వు రాజువేనా అని. నీవు అన్నట్టే నేను రాజునే అన్నాడు. కానీ నా రాజ్యము ఈ భూమికి సంబంధించింది కాదు, ఈ భూ సంబంధమైనది కాదు. ఈ రాజ్యము ఆత్మీయమైన రాజ్యం. ఇట్స్ అ స్పిరిచువల్ కింగ్డమ్, ఇట్స్ ఎ హెవెన్లీ కింగ్డమ్. సో సేమ్ వే ది అథారిటీ దిస్ కింగ్ హ్యాస్ ఈజ్ ఎ స్పిరిచువల్ అథారిటీ. ఈ రాజు కలిగి ఉన్నటువంటి అధికారము ఆత్మీయ అధికారం. ఈ రాజు యేసు అనే ఈ రాజు, యేసు అనే ఈ మెస్సయ్య తన శిష్యులందరికీ, విశ్వాసులందరికీ అనుగ్రహించినటువంటి అధికారం కూడా ఆత్మీయమైనటువంటి అధికారం. ఇన్విజిబుల్ అథారిటీ అని కూడా చెప్పచ్చు. అదృశ్యమైనటువంటి అధికారం ప్రభు మనకు దాన్ని అనుగ్రహించారు. సో దాన్ని మనము అక్నాలెడ్జ్ చేయాలి. వీ నీడ్ టు రికగ్నైజ్ దాట్. దాన్ని కానీ గ్రహిస్తే నిజంగా మనం ఆశ్చర్యపోతాం, ఓ ప్రభు విశ్వాసురాలుగా నాకు ఇంత ఆత్మీయ అధికారం ఇచ్చాడా, నేను దాన్ని గ్రహించలేకపోతున్నానే అని మనమే ఆశ్చర్యపోతాం. రైట్? సో నేను మీకు జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఎఫెసీ పత్రిక 6 తీసుకొని ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ అధికారంలో సర్వాంగ కవచము, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ ద లార్డ్, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1లో దెర్ ఆర్ మెనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వీఆర్ బ్లెస్డ్ విత్. ఆ ఆత్మీయ అధికారంలో భాగంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, నాట్ జస్ట్ ద ఫిజికల్ ఆర్ మెటీరియల్ ఆర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, బట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. చాలామంది ఈ రోజుల్లో అందరూ ఆశీర్వాదాలు అంటే వెంటనే మరి లోకపరంగా, లేకపోతే డబ్బు పరంగా, ఆస్తి పరంగా అనుకుంటారు. కానీ ఆ దేవుని ఆశీర్వాదం వీటికి మించినటువంటిది దేవుడిచ్చే ఆ ఆత్మీయ ఆశీర్వాదము. దట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఈజ్ బియాండ్ దీస్ మెటీరియల్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అండి. రైట్? అలా మనము గ్రహించాలి. సో అది యేసయ్య పరలోకానికి ఎక్కి వెళ్ళకముందు, ఆరోహణం కావడానికి ముందు చెప్పినటువంటి మాటలను ఈరోజు మరి మనము ఈ బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తూ ఉన్నాం. రైట్? నెంబర్ 1, ఇప్పటిదాకా మీకు ఒక విషయమే చెప్పాను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇక రెండో మాటలకు వెళ్దామండి. కమ్ బ్యాక్ టు ద సేమ్ టెక్స్ట్ వి రెడ్ ఇన్ ద బిగినింగ్, మాథ్యూ 28:19. ఇప్పుడు మత్తయి సువార్త 28:19 ఎవరైనా చదవండి దయచేసి. మాథ్యూ 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పి. ఎప్పుడైతే ప్రభువుకి పరలోకమందును భూమి మీదను ఆయన అధికారాన్ని కలిగి ఉన్నారో, ఇప్పుడు ఆ అధికారాన్ని సంఘానికి, ఓకే, ద యూనివర్సల్ చర్చ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ బిలీవర్స్, యూనివర్సల్ చర్చ్. రైట్? సో ఇది ఒక ఇండివిజువల్ కోసమే కాదండి, ఒక వ్యక్తికే కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శక్తి, ఆత్మీయ శక్తి అందరికీ వర్తిస్తుంది. కొంతమంది మాలోనే శక్తి ఉందన్నట్టుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. నో, దట్స్ నాట్ రియల్. ఎవ్రీ బిలీవర్, 1 పేతురు 2:9-10 మీరు చదివితే, రైట్, ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఆ యొక్క ఆత్మీయ అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. రైట్? ఇట్ అప్లైస్ టు ఆల్ బిలీవర్స్, ఆల్ దోస్ హూ హ్యావ్ బీన్ సేవ్డ్. రైట్? రక్షించబడిన ప్రతి వ్యక్తి, క్రీస్తు రక్తంలో తమ పాపములు కడగబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఆ ఆత్మీయ అధికారాన్ని ఇచ్చారు కదా. అయితే మనలో చాలామందికి ఆ విషయం తెలీదు. అయితే ప్రభు దాన్ని ఇచ్చి ఇక ప్రభు చెప్తున్నటువంటి పని, ఎందుకు దేవుడు తన శక్తిని మనకు ఇచ్చారు అంటే, గమనించండి, మన స్వార్థం కోసం కాదు, దాని ద్వారా మనమేదో పొందుకోవడానికి కోసం కాదండి. ఎప్పుడు కూడా దేవుడు తన యొక్క శక్తిని తన ప్రజలకు ఎందుకు ఇస్తారంటే, తన పనిని జరిగించుటకు, లేక తన చిత్తాన్ని జరిగించుటకు, టు ఫుల్ఫిల్ హిస్ పర్ఫెక్ట్ విల్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ టు డూ హిస్ వర్క్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన ఏ పని అయితే కోరుతున్నారో ఆ పని మనం చేయాలని ఆయన ఆశిస్తున్నారు. మరి చూద్దాం ఏంటి ఆయన పని, ఏం చేయాలంట.
మీరు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఈజ్ ద కమిషన్. జనరల్గా దాన్ని కొంతమంది జీవో అంటారు. అంటే జనరల్గా బయట ఏదైనా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే జీవో పాస్ చేస్తారని చెప్తారు కదండి. G.O అంటే గవర్నమెంట్ ఆర్డర్. సో ఇప్పుడు మనం ఆ లెక్కలో చూస్తే దేవుడు కూడా మనకు ఒక జీవో ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ జీవో? జీవోనే గో అంటే వెళ్ళండి అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. కాబట్టి శిష్యులు ఎవరైతే అలాగ పైకి ఆయన ఆకాశం వైపు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే అలాగా ఆశ్చర్యంతోనూ ఒక విధమైనటువంటి భయము, చింత అన్నీ ఉన్నాయని చెప్పొచ్చేమో వారిలో. ఎందుకంటే తమ ఇంకా ప్రభువు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి అలాగా దిగులుగా చూస్తూ ఉంటే, అందుకే దూత చెప్పారు కదా, ఎందుకు మీరు అలాగా ఆశ్చర్యంతో చూస్తున్నారు? లేదు అలాగ ఆకాశానికి వెళ్ళిపోయినట్టు ఆయేసే మళ్ళీ ఆయన మేఘారుడే మళ్ళీ దిగి వస్తాడు. రైట్, ఆయన మళ్ళీ వస్తారు. సో ఆయన ఆరోహణమయ్యారు, ఆయన మళ్ళీ దిగి వస్తారు. ఇప్పుడు మనము ఏ కాలంలో జీవిస్తున్నామంటే ఆయన ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత కాలంలో జీవిస్తున్నాము. అలాగే ఆయన తిరిగి రావడానికంటే ముందు కాలంలో ఇప్పుడు మనమున్నాం, మధ్యలో మనమున్నాం. రైట్, ఇప్పుడు మనం రైట్ 21st century 2024లో ఇప్పుడు మనం ఉన్నాం కదా. సో ఆ మధ్య కాలంలో మనం ఉన్నామంటే ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు, ఆరోహణమయ్యారు, మళ్ళీ ఆయన వస్తారు. రైట్, సో కాబట్టి ఈ మధ్య కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? ఈ లోపు మనం సంఘం ఏం చేయాలి? విశ్వాసులు ఏం చేయాలి? దేవుని సేవకులు, దేవుని సేవ చేసేవారు ఏం చేయాలి? ఈ కొన్ని పనులు చేయాలని ప్రభు చెప్తున్నారు. మొదటిగా వెళ్ళండి, గో. రైట్, సో ఇది ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే మీరు ఇప్పుడు మార్కు సువార్తకు రండి. యాక్చువల్గా మరి మనం 4 సువార్తలు పక్కన పెట్టి స్టడీ చేస్తున్నాం కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ద ఫస్ట్ 4 books ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. సో నౌ కమ్ టు మార్క్ చాప్టర్ 16 verse 15 చదవండి. ఎక్కడికి వెళ్ళాలి ఆయన ప్రభు చెప్తున్నారు, ఎందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. చూద్దాం, డీటెయిల్గా స్టడీ చేద్దాం. మార్కు 16-15, మార్క్ 16-15. ఎవరు ఫస్ట్ చదవచ్చండి? ఎస్ 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలండి. ప్రభువారు వెన్ హి సేస్ దట్ గో, వెళ్ళండి అని చెప్పారంటే మత్తయి సువార్తలో ఉంది. మార్కు సువార్తలో అదే కాంటెక్స్ట్, అదే ప్యాసేజ్ మనం కంపేర్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ స్పష్టంగా ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి, రైట్, సర్వలోకమునకు వెళ్ళాలన్నది ప్రభు యొక్క చిత్తం. ఇప్పుడు అపోస్తల కార్యాలకు వద్దాం. ఇదే మాట ఎలా డిఫరెంట్ వేస్లో రాశారో చూద్దాం. అపోస్తల కార్యాలు, ఓకే, ఎవరు ఫస్ట్ ఇస్తే రెఫరెన్స్ వాళ్ళు చదవచ్చండి టు సేవ్ టైం. రైట్, అపోస్తల కార్యాలు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 4 చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చాలండి. మీరు ఆ పై వచనాన్ని చూస్తే ప్రభువారు తిరిగి లేచిన తర్వాత, అంటే పునరుత్థానుడైన తర్వాత, ఆఫ్టర్ ద రిజరక్షన్ 40 దినముల వరకు, అంటే 40 days ఇక్కడే భూమి మీద ఉండాయన అనేక మందికి అగపడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి వారికి బోధిస్తూ, టీచింగ్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ అనేక ప్రమాణములను చూపి, రైట్, అక్కడ ఫుట్ నోట్స్ ఉంటుంది, అనేక రుజువులను, ప్రూఫ్స్ని వారికి చూపిస్తూ తాను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు, మీరు యెరూషలేముని విడిచిపెట్టక తండ్రి యొక్క వాగ్దానం కొరకు, అనగా అక్కడ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పారు. రైట్, సో అలా కనిపెడితే మరి దేవుడు మిమ్మల్ని దర్శించి తన శక్తి చేత, తన ఆత్మ చేత నింపుతారు. ఇప్పుడు రీడ్ verse 8 now, సేమ్ చాప్టర్. అపోస్తలుల కార్యాలు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయు సమరయ దేశములందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందని చెప్పాను. గమనించండి, ఎప్పుడైతే మీరు యెరూషలేముని విడిచిపెట్టకుండా అందరూ కూడా కనిపెట్టుకుని ఉంటారో అప్పుడు దేవుని శక్తి, అనగా అదే పరిశుద్ధాత్మ శక్తి మీ మీద దిగి వస్తుంది. అంటే అప్పుడు పరలోక శక్తి చేత మీరు నింపబడతారు. ఎప్పుడైతే నింపబడతారో అప్పుడు మీరు యు ఆర్ ఎక్విప్డ్ టు గో అవుట్. వేర్, ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతములు. రైట్, ఇప్పుడు మనం చూసాం మత్తయి సువార్త 28లో
అక్కడ మీరు వెళ్ళి అని అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో మార్కు 16లో చూసాం, సర్వలోకమునకు వెళ్ళి. రైట్, ఇప్పుడు అపోస్తలుల కార్యం 1లో ఆ సర్వలోకం ఎక్కడుంది అంటే ఎలాగే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి సర్వలోకానికి, ఆ ప్రొసీజర్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంట? యెరూషలేం. ఏ ఊరండి ఫస్ట్? యెరూషలేం. అంటే మనందరూ ఇండియా నుంచి యెరూషలేంకి వెళ్ళాలని కాదు అర్థం. అది ఇప్పుడు మీకు సింబాలిక్గా చెప్తాను, సాదృశ్యరూపకంగా. యెరూషలేం అంటే అది మన యొక్క ప్రాంతం, ద ప్లేస్ వేర్ యు ఆర్ రిసైడింగ్ ఆర్ లివింగ్. మీరు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నారో మీ ఊరే యెరూషలేం. రైట్. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక మ్యాప్లో కూడా చూస్తే, ఇజ్రాయెల్ మ్యాప్లో పటంలో చూస్తే కూడా యెరూషలేం పక్కన యూదయ ఉంటుంది, కొంచెం పైన సమరయ ఉంటుంది. రైట్, అంటే అది సాదృశ్యంగా మనం తీసుకొని యెరూషలేం అనేది మనం నివాసం చేసే ప్రాంతంలో మీరు మొదట నా కొరకు సాక్షులుగా మీరు ఉండాలి. అక్కడ మీరు సువార్త సేవ చేయాలి, అక్కడ ఇతరులకు ప్రభు గురించి మీరు సువార్త చెప్పాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ఊర్లో అంటే మీ ఊర్లో మీరు నివాసం చేసే ప్రాంతంలో సేవ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? యూదయ అంటే మీ పొరుగురు, పక్క జిల్లా, ఓకే కావచ్చు, పక్క మండలం, పక్క జిల్లా, పొరుగు ఊరు కావచ్చు. రైట్, అది యూదయ. నెక్స్ట్ ఎక్కడండి? సమరయ. ఇంకా నెక్స్ట్ మీ పొరుగు రాష్ట్రం. రైట్, మన ఇండియాలో కదా మనకు స్టేట్స్, మండల్స్, డిస్ట్రిక్ట్స్, మండల్స్ అలా డివైడ్ చేశారు కదండి. సో కాబట్టి మన ఊరేమో యెరూషలేము, మన పక్కూరేమో యూదయ, ఇంకా మన పొరుగు రాష్ట్రమేమో సమరయ. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇంకా భూ దిగంతముల వరకు. రైట్, ఇంకా ఇంటర్నేషనల్గా ఇంకా అనేక దేశములకు వెళ్ళి, అదే సర్వలోకము, మార్కు సువార్త 16:15 అక్కడ అప్లై అవుద్దనమాట. సో కాబట్టి సర్వలోకానికి వెళ్ళాలి. అయితే ఎలా వెళ్ళాలి? దాని ప్రొసీజర్ ఏంటి? కొంతమంది ఏమో వెంటనే వెళ్ళిపోవాలి, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని కొంతమంది ఆవేశంతో ఆలోచిస్తుంటారు. అయితే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉందండి. ఎస్, యూ క్యాన్ గో, బట్ దెర్ ఇస్ ఎ వే. ఫస్ట్ బీ విట్నెస్ ఫర్ ద లార్డ్ రైట్ వేర్ యు ఆర్ లివింగ్. మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ప్రభు కోసం సాక్షులుగా ఉండండి. రైట్, మీ బంధువుల మధ్య, మీ ఇరుగు పొరుగు వారి మధ్య, మీ వీధిలో, మీరు ఒకవేళ ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా ఫ్లాట్స్లో ఎవరైతే ఉంటున్నారో, నివాసం ఉంటున్నారో, లేక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటో అక్కడ, లేక ఒక స్ట్రీట్లో, ఒక ఇండివిజువల్ హౌస్లో ఉంటే ఆ స్ట్రీట్లో ఉన్నవారు, ఆ పక్క స్ట్రీట్స్లో, నెక్స్ట్ బ్లాక్స్లో, ఆ స్ట్రీట్స్, ఆ కాలనీ, నగర్ అంటారు కదా. సో అక్కడ మనం ప్రభు కోసం సాక్షులుగా ఉండాలి. తర్వాత మన పక్క ఊరు, పొరుగురు, పక్క మండలం, మరి ప్రక్కన ఉంటుంది జిల్లా, ఇక రాష్ట్రం. ఎస్, డెఫినెట్లీ, నో డౌట్. రైట్, ఇంటర్నేషనల్గా ఇతర దేశంలోకి కూడా రైట్ మనం వెళ్ళాలని కూడా ప్రభు కోరుకుంటూ ఉన్నారు. రైట్, అందుకే కదండి, అందులో భాగంగానే మరి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఏం చేశారు? యెరూషలేంలో ఉన్నారు. అది కూడా ఒక స్టెప్ అండి, స్టెప్ బై స్టెప్ చేయాలి. అది కూడా యెరూషలేంలో ఉండి రైట్ అక్కడ ప్రార్థనలో వారు కనిపెట్టినప్పుడు దేవుని యొక్క శక్తి వారి మీద దిగి వచ్చింది. ఆ దేవుని శక్తిని వారు పొందుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా అక్కడ ఫస్ట్ యెరూషలేంలో, రైట్, మీకు చూపిస్తాను. అది కూడా చూడండి, అపోస్తలుల కార్యాలలోనే 4వ అధ్యాయంకి ఒకసారండి. 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు పేతురు, యోహాను ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. గమనించండి, అక్కడ పేతురు, యోహానులు యెరూషలేములో ఉన్నటువంటి వారికి మరి వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎక్కడ? యెరూషలేంలో. ప్రభు చెప్పింది కూడా అక్కడే కదా, యెరూషలేముని మీరు విడిచిపెట్టకుండా కనిపెట్టండి నా శక్తి కోసం, తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉందరని చెప్పారు కదా. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, చివరికి భూదిగంతముల వరకు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యారు, శిష్యులందరూ కూడా. కాబట్టి మరి మనం కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. విశ్వాసులుగా, దేవుని సంఘముగా, దేవుని సేవకులుగా మనం కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతూ మనమున్న ప్రాంతంలో మొదటిగా ప్రభు కోసం సాక్షులుగా ఉంటూ, ఇక తర్వాత మన ఇరుగు పొరుగు వారు, మన యొక్క స్నేహితులు, మీరు స్టడీ చేస్తుంటే కాలేజీలోను, స్కూల్స్లో, కాలేజెస్లో, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఆఫీస్లో, అక్కడ మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కాంటాక్ట్స్, రైట్, మీ ఫేస్బుక్ లిస్ట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, వాట్సాప్లో మీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి వారు, మీ పరిచయస్తులు, రైట్, మీతో పాటు చదువుకున్న వాళ్ళు, మీ సీనియర్స్, మీ జూనియర్స్, మీ కొలీగ్స్, రైట్, వీరి మధ్య మనం ప్రభు కోసం సాక్షులుగా ఉండాలి. వారికి మొదట మనం ప్రభు గురించిన, ప్రభు ప్రేమను గురించిన సువార్త వారికి చెప్పాలి. ఇక తర్వాత మన పొరుగురు, తర్వాత పొరుగు రాష్ట్రం, అలాగే చివరికి ఇక భూదిగంతముల వరకు కూడా మనం ప్రభు కొరకు సాక్షులుగానే ఉండాలని
ఆయన కోరుకుంటూ ఉన్నారు. గమనించండి, అది రెండో విషయం. రైట్, ఆ యొక్క దీన్ని గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. అంటే మత్తయి సువార్త 28:16-20 దాకా ఉన్న వాక్య భాగాన్ని ద గ్రేట్ కమిషన్ ప్యాసేజ్ అని పిలుస్తారు క్రొత్త నిబంధనలో. అనగా ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞ లేక ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఏంటి ఆ గొప్ప ఆజ్ఞ, ప్రధాన ఆజ్ఞ అంటే మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. అది కూడా ఎలాగ వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలంటే మొదట మీ ప్రాంతం, ఓకే, మీ పొరుగు ప్రాంతం, ఇక తర్వాత అలాగా మరి మనం ఇతర ప్రాంతములకు కూడా, చివరికి భూ దిగంతముల వరకు కూడా అనేక దేశములకు కూడా మరి మనం వెళ్ళి మరి దేవుని యొక్క సువార్తని మరి మనము ఏం చేయాలి? ప్రకటించాలి, సాక్షిగా ఉండాలి. రైట్, చూసారా? వెళ్ళి అక్కడ మనం చూసినప్పుడు మార్కు 16-15 కూడా చదువుకుని, వెళ్ళి సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంటే సువార్త ప్రకటించుడి. ఏంటి ఆ సువార్త? ఎవరు గూర్చిన సువార్త? ఏ విషయాలను వాళ్ళకి చెప్పాలి? ప్రభువుని గూర్చినటువంటి సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త. ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు? ఇప్పటిదాకా మనం చూసామే. ఎవరా యేసుక్రీస్తు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పారు ఆ ప్రభువుని గురించిన సువార్త చెప్పాలి. సువార్త అంటే మన గురించి కాదు, ఇతరుల గురించి కాదు, ఇతర రాజకీయ నాయకుల గురించి కాదు, లేక బాగా గొప్పగా ఉన్న వారి గురించి కాదు. అది సృష్టికర్త అయినటువంటి దేవుని గురించిన సువార్త. అదే నిజమైన సువార్త. దెర్ ఇస్ ఓన్లీ వన్ గుడ్ న్యూస్ ఇన్ ద వరల్డ్, అండ్ దట్ గుడ్ న్యూస్ ఇస్ ఆల్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన సువార్తే నిజమైనటువంటి సువార్త. కాబట్టి దానిని మనం ఇతరులకి ప్రకటించాలి. దాన్ని మనం ఉన్నటువంటి స్థలంలో మన యొక్క ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, మన బంధువులకి, మన పరిచయస్తులకి ఆయన గురించి మనం చెప్పాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, ఆయన ఎంత గొప్ప దేవుడో ఇప్పటిదాకా మీకు వివరించారు కదండి. యోహాను సువార్తలో ఒక వాక్య భాగం చూసాం, హెబ్రీ పత్రికలో చూసాం, కొలస్సే పత్రికలో ఒక వాక్య భాగం చూసాం, ఫిలిప్పీ పత్రికలో ఒక వాక్య భాగం చూసాం. ఏ రీతిగా ఆయన సృష్టికర్త అయి ఉండి తనను తాను తగ్గించుకొని ఒక సామాన్యమైన మనిషిగా ఒక నరావతారం ఆయన తీసుకొని ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి పాపము ఆయన మీద వేసుకొని శిలువ మీద మన కొరకై తన ప్రాణత్యాగం చేసి తన గొప్ప ప్రేమను మనకు వ్యక్తపరిచాడు కదండి ప్రభు యేసుక్రీస్తు. ఆ ప్రేమను, ఆయన గురించినటువంటి వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణగణములను గురించి, ప్రభు మనకేం చేశారో ఆ దైవికమైన కార్యాలను ఆయన గురించి, ఆయన సువార్తను మరి మనము అందరికీ కూడా మరి మనం ప్రకటించాలి. ఆ రోజుల్లో శిష్యులందరూ అలాగే చేశారండి. ఆ విషయానికి వస్తే మన దేశానికి, ఇండియాకి క్రీస్తు శకం 52లో AD 52లో యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా, అపోస్తుడైన తోమా మన దేశానికి, కేరళ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి ఆయన వచ్చారు. చెన్నైలో మరి సెయింట్ థామస్ మౌంట్ అంటారు. మరి అంటే ఆయన చనిపోయిన ప్రాంతం, తర్వాత ఆయన మరి సమాధి ప్రాంతము, అలాగా ఆయన మన దేశానికి వచ్చి ఎందుకు? సువార్త ప్రకటించడానికి వచ్చారు. క్రీస్తు ఎవరి గురించి సువార్త? క్రీస్తుని గురించిన సువార్త. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యుల్లో ప్రభు ఏ ప్రాంతాలకు, ఏ దేశాలకు వారు నడిపించారైతే వాళ్ళు కూడా ఆ దేశాలు వెళ్ళడానికి ముందు ఫస్ట్ వారు కూడా యెరూషలేములోను, సమరయలోను, యూదయలోను, సమరయలు కూడా. ఈ విషయాలు మరి మనము అపోస్తుల కార్యం చదివేందుకు మీకు తర్వాత అపోస్తుల కార్య గ్రంథాన్ని చదవండి. దేవుని చిత్తమైతే మనం తర్వాత రాబోయే రోజుల్లో కంప్లీట్గా బుక్ ఆఫ్ యాక్ట్స్ని, అపోస్తుల కార్యాలను కూడా మరి మనం చాప్టర్ బై చాప్టర్, వర్స్ బై వర్స్ స్టడీ కూడా దేవుని చిత్తమైతే చేద్దాం. ఒక బుక్ స్టడీ, రైట్. సో చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. అంటే దేవుడు ఏ రీతిగా తన సంఘాన్ని బలపరిచాడు, ఆయన అపోస్తులకు తన శక్తిని అనుగ్రహించి వారు ఏ రీతిగా అనేక స్థలాలలో దేవుని కొరకు సాక్షులుగా జీవించారు, ప్రభు యొక్క సువార్త ప్రకటించారు, అనేక గొప్ప కార్యాలు జరిగాయి, అనేక మంది క్రీస్తుని వెంబడించారు. ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తాం కదండి అపోస్తుల కార్యాల్లో. కాబట్టి అవన్నీ మనం చూస్తాం. వారు ఏ రీతిగా యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను ప్రభు కొరకు సాక్షులుగా జీవించారో అది మరి మనము గ్రహించాలి. కాబట్టి ఈ రోజున నీవు నేను ఏం చేయాలి? సంఘం, సార్వత్రిక సంఘం, ద యూనివర్సల్ చర్చ్ ఏం చేయాలి? ప్రభు చెప్పినటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞకు ప్రాధాన్యతనివ్వాలి. అందులో భాగంగా ఫస్ట్ ఏం చేయాలండి? అక్కడ కొన్ని వర్బ్స్ ఉన్నాయి, అంటే కొన్ని క్రియాపదాలు. ఎక్కడ Matthew 28 మనం చదువుకున్నాం కదండి లాస్ట్ వర్సెస్లో. వెళ్ళు, గో ఈజ్ ఎ వర్బ్, అది ఒక క్రియ. సో మనం వెళ్ళాలి, రైట్. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మరి నేను వెళ్ళకపోయినా పర్వాలేమోలే, ఎవరో వెళ్తారులే,
లేక పాస్టర్లు సువార్థకులు వాళ్ళు వెళ్తారులే అని అనుకొని మనము దేవుని కొరకు ఒక అడుగు కూడా ముందుకు వేయం. చాలామంది విశ్వాసులను చెప్పుకుంటారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు దేవుని కొరకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళరు, ముందుకు వేయరు, ప్రభువుని గురించి సువార్త చెప్పరు. చూడండి, అందుకే పౌలు గారు దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. రోమాపత్రిక 10వ అధ్యాయానికి రండి. కమ్ టు రోమన్స్ చాప్టర్ 10 verse 14. Pastor Ji, with your permission, can I go? Sure, sister. I must get Amma's dinner ready now. Fine, sister. Go ahead. No problem, please. Right. ఎవరైనా చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 14 వచనమండి. రోమా 10:14 అండి. త్వరగా ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళు చదవచ్చండి, టైం సేవ్ అవుతుంది కదా. వారు విశ్వసించిన పని చదవండి సిస్టర్, చదవండి. ఎట్లు ప్రార్థన చేయుదురు? కంటిన్యూ సిస్టర్. వినిన వాణిని ఎట్లు విశ్వసించుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారికి వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్ళాలి కదండి, ఎవరో ఒకరు వెళ్ళాలి. వారు వెళ్ళాలంటే ఎవరో ఒకరు వారిని పంపాలి. సో వారు పంపబడాలి, సంఘం నుండి వారు పంపబడాలి. ఎందుకు? సువార్త ప్రకటించడం కొరకై. ఎవరొకరు విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి వెళ్ళాలి, క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఆ క్రీస్తు సువార్త కూడా ఎక్కడ క్రీస్తు ప్రకటించబడినటువంటి స్థలముల యందు మనము ప్రకటించడానికి కూడా ధైర్యం చేయాలి. అదే మాట మనము రోమాపత్రిక, ఇదే రోమాలో ఉన్నాం కాబట్టి 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. 18 నుంచి ఒకసారి చదువుతారండి. రోమా 15:18 నుంచి. పౌలు గారు తన జీవితం కంటిన్యూ అమ్మా. అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించియే గాని మరి దేని గురించి మాటలాడక తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టబడు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయకుండా లేదో వారు చూతురని వినిన వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశగల వాడనై ఉండి అలాగున ప్రకటించితిని. పౌలు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నాడండి? ఎక్కడైతే ఆయన నామం ప్రకటించబడలేదో, ఎక్కడైతే విశ్వాసులు లేరో, ఏ ప్రాంతంలో అయితే సంఘము లేదో, కాబట్టి అటువంటి ప్రాంతానికి వెళ్ళి అటువంటి ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఒక ఆశ కలిగి ఉన్నాను అనే ఒక మాట అని చెప్తున్నారు కదండి. సో హీ వాజ్ విల్లింగ్ టు గో. అందుకే పౌలు గారు, మీరు కనుక అపోస్తుల కార్యాలు చూస్తే మొదటి సువార్త దండయాత్ర అంటారు, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, ఫోర్త్ ట్రిప్ టు రోమ్. అలాగా అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన ప్రదేశాలు మీరు చూడాలంటే మీ బైబిల్ తర్వాత ఇప్పుడు వదిలేండి, తర్వాత మీ బైబిల్ లాస్ట్కి రండి. లాస్ట్లోకి వస్తే కొన్ని మ్యాప్స్ ఉంటాయి బైబిల్లో. ఆ మ్యాప్స్లో చివరి మ్యాప్ ఏంటంటే
అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అనే ఒక హెడ్డింగ్తో మ్యాప్ ఉంటుంది. ప్రతి బైబిల్లో కూడా మ్యాప్స్ ఉంటాయి కదా, చివరిలో లాస్ట్ మ్యాప్ అదేనండి. పౌలు మరి మీరు చూస్తే అక్కడ ఎన్నో ప్రదేశాలకు ఆయన వెళ్ళారు. సో వెళ్ళకుండా సువార్త జరగదు. సువార్త ఎవరు చేయాలి? దేవుడు చేయరు, దేవదూతలు ఆ పని చేయరు. విశ్వాసులమైన మనమే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి. పాస్టర్ గారే చేస్తారులే, పలానా గిఫ్టెడ్ ఒక ఇవాంజలిస్ట్ సువార్తకులే చేస్తారులే, నో, దట్స్ రాంగ్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా మరి ఇతరులకు సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత వారు తీసుకోవాలి. వారు కూడా అడుగులు ముందుకు వేయాలి. వెళ్ళకుండా మరి ప్రకటించిన వారు వెళ్ళకుండా వారు సువార్త ఎట్లు వింటారు? వెళ్ళారు కదా, పౌలు గారు చెప్పారు కాబట్టి ఎస్. సో వీ మస్ట్ బి విల్లింగ్ టు గో. అది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం. ప్రభు చెప్పినట్టు ఆ యొక్క పనుల్లో, వర్బ్స్లో మాథ్యూ 28 మనం తిరిగి చూస్తే మీరు వెళ్ళి ఇక ఏం చేయాలండి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూడండి, అది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట అండి. డిసైపుల్స్గా మీరు చేయాలి. చాలాసార్లు ఇది ఒక పెద్ద టాపిక్ అండి. దేవుని చిత్తమైతే నేను రాబోయే రోజుల్లో, ఫ్యూచర్లో ఈ డిసైపుల్షిప్, శిష్యత్వము లేక శిష్యరికము అనే ఒక సబ్జెక్ట్ గురించి నేను మళ్ళీ కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. ఎందుకంటే ప్రభు అయిన యేసయ్య దాని గురించి చాలా నొక్కి వక్కానించి చెప్పారు. మీరు వెళ్ళాలి, వెళ్ళడం ఒకటే కాదు, వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా తయారు చేయాలి. రైట్? సో ఆ శిష్యులనుగా తయారు చేసే ప్రక్రియలోనే ఏం చేయాలంటున్నారు ఆయన? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మం ఇవ్వాలి. అలాగే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని మీరు వారికి బోధించాలి. కాబట్టి ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం, జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ గో వర్బ్ అనేది కదా, నెక్స్ట్ బ్యాప్టైజ్ అండ్ దెన్ థర్డ్ వర్బ్ ఈజ్ టీచ్. కాబట్టి మీరు వెళ్ళాలి, వారికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. గో, ప్రీచ్. మార్క్ 16కి వస్తే ప్రీచ్ ద గాస్పెల్ కదండి. సో వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ప్రకటించి వారికి బాప్తిస్మాన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? వారికి బోధించాలి. సో దట్ ఈస్ ద కంప్లీట్ గాస్పెల్. రైట్? సో వెళ్ళడం ఒకటే సువార్త కాదు. రైట్? సో వెళ్ళాలి, తర్వాత వారికి సువార్తను, అది కూడా ఎవరి గురించిన సువార్త? ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి సత్య సువార్త, సరి అయిన సువార్త, సంపూర్ణ సువార్త. ఎందుకంటే గాస్పల్లో కూడా రైట్ ఈ రోజులో చాలామంది మిక్స్ చేస్తూ రైట్ కొన్ని ఫాల్స్ గాస్పల్స్ కూడా ఉన్నాయి కదా, అసత్య సువార్తలు లేక అబద్ధ బోధలు కూడా ఉంటున్నాయి కదా. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో నేను అది కూడా ఒక సబ్జెక్ట్గా తీసుకొని ప్రస్తుత క్రైస్తవ సమాజంలో లేక సంఘాల్లో జరుగుతున్నటువంటి అసత్య బోధలు, అబద్ధ బోధలు, ఫాల్స్ టీచింగ్స్, కల్ట్స్ అనే సబ్జెక్ట్ కూడా మీకు టీచ్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అప్పుడు మరి మనం కూడా జాగ్రత్త పడడానికి, సంఘము జాగ్రత్త పడడానికి, ఏది సరైన బోధ, ఏది సరైన బోధ కాదు అని నిర్ణయించుకోవడానికి, వివేచించడానికి అది కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాబోయే రోజులు దేవుని మీద అది కూడా మనం ఇక్కడ చూద్దాం, నేర్చుకుందాం. ఓకే. సో కాబట్టి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మాన్ని ఇవ్వాలి. ఇచ్చి ఇంకంత మనకి అయిపోయిందిలే అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక వారికి బోధించాలి. ఏది బోధించాలి? అది కూడా మీరు నా వలన వినిన సంగతులు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించాలి. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆ కొండ దగ్గర ప్రభు యొక్క ఆరోహణ దగ్గర వాళ్ళందరూ ఉన్నారో, మరి అక్కడ సామాన్య ఈ విశ్వాసులు, ఆయన వెంబడించేవారు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు, ముఖ్యంగా శిష్యులు కూడా ఉన్నారు కదా. మరి శిష్యుల విషయంలో చూసుకుంటే మరి అక్కడ వారు సుమారు 3.5 సంవత్సరాల పాటు ప్రభు దగ్గర ఎన్నో విషయాలు వారు విన్నారు, ఎన్నో బోధలు వారు విన్నారు. ఇంకా నెక్స్ట్ మన టాపిక్ అందులోకి నేను వెళ్తాను. యేసయ్య చేసినటువంటి టీచింగ్స్, బోధలు, రైట్? ఏమేమి చెప్పారు? చాలా చెప్పారు ఆయన కదండి. చాలా బోధలు, చాలా అంశాల గురించి ఆయన బోధించారు. కాబట్టి మీరు ఏ సంగతులు నా దగ్గర అయితే విన్నారో, విని మీరు వాటిని మీ హృదయంలోకి చేర్చుకున్నారో, ఆ ప్రకారంగా వాటిని చేస్తూ పాటిస్తూ ఉన్నారో, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలి, సర్వలోకములకు వెళ్ళాలి. యెరూషలేము, యూదయ, సమరయ, ఇక చివరికి దిగంతముల వరకు మీరు వెళ్ళాలి. అనగా మీరున్నటువంటి ప్రాంతము, మీ పక్క ప్రాంతము, మీ పొరుగు జిల్లా, పొరుగు రాష్ట్రము, చివరికి ఇంకా అన్ని దేశాలకు కూడా మీరు వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ప్రకటించి దానికి గుర్తుగా వారు క్రీస్తును అంగీకరించారని చెప్పడానికి బహిరంగ గుర్తు ఏంటంటే బాప్తిస్మం. కాబట్టి మరి బాప్తిస్మం కూడా వారికి ఇచ్చి ఇక తర్వాత వారికి ఈ సంగతులన్నీ బోధించాలి. మరి ఇవన్నీ బోధించాలంటే ఏదో ఒకరోజు ప్రోగ్రాం పెడితే
అది జరగదు కదండి. లైక్ వాళ్ళు బాప్తిసం తీసుకోగానే ఇక మేము మొత్తం శిష్యులుగా అయిపోయామంటే కుదరదు కదా, అలా అవ్వదు. ఇట్స్ ఎ ప్రాసెస్. కాబట్టి రక్షణ పొందుకోవడం అనేది దట్ ఈస్ వన్ డే ఈవెంట్, బట్ డిసైపుల్షిప్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించడము అది ఏదో ఒక క్షణంలో, ఒక నిమిషంలో, ఒక గంటలో, ఒక దినంలో జరిగే కార్యక్రమం. అంటే పరిశుద్ధాత్ముడు వారు ఒప్పించిన తర్వాత ఇంక వాళ్ళు తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ పాపం ఒప్పుకొని ప్రార్థన చేసి దానికి గుర్తుగా, అంటే తమ హృదయంలో ఇంకా రక్షించబడ్డారు కాబట్టి ఇక తమ అంతరంగంలో జరిగినటువంటి మార్పుకి బయట నిదర్శనంగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మాన్ని తీసుకుంటారు కదా. సో కాబట్టి మనందరూ కూడా అక్కడ అలాగా వచ్చినటువంటి వారమే కదండి, అలాగే ప్రభుని వెంబడించినటువంటి వారమే. తర్వాత ఇక దాంతోనే మనకి క్రైస్తవ జీవితం అంతా అయిపోయిందండి, ఇంకా లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఓన్లీ, అది ప్రారంభం మాత్రమే. ఇక నెక్స్ట్ ఎందులో కొనసాగాలి అంటే ఆ డిసైపుల్షిప్లో మనం కొనసాగాలి. శిష్యులుగా మనము తర్ఫీదు చేయబడాలి. శిష్యరికంలో మనం ఎదగాలి. ఎవరికి శిష్యులు? మనుషులకు కాదు, దేవునికి, యేసయ్యకు శిష్యులుగా మరి మనము శిష్యులుగా ఉంటూ అలాగే ఇతరులను కూడా మనము శిష్యులుగా తయారు చేయాలి. సంఘము ఆ పని చేయాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా మరి ఆ పని చేయాలి. ఆ వర్బ్స్ అన్నీ కూడా, ఆ క్రియా పదాలన్నీ కూడా అక్కడ వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, బాప్తిసం ఇవ్వాలి, వారికి బోధించాలి. ఇవన్నీ కూడా మనందరికీ వర్తించేటటువంటి విషయాలే. కేవలం ఏదో ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి, ఇవన్నీ కూడా వి ఆల్ మస్ట్ డూ. విశ్వాసులుగా మరి మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, చదువుకుంటూ ఉన్నా, ఇవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి, రైట్. ఇవన్నీ కూడా మనం కూడా ఇందులో పాలిభాగస్తులుగా అవ్వాలి. ఒకవేళ ఇప్పటిదాకా మీరు అలాగే యాక్టివ్ పార్ట్ తీసుకోకపోతే కనీసం ఈ యొక్క టీచింగ్ సెషన్ అయిన తర్వాత అయినా, అవును ప్రభువా మరి ఈ బాధ్యత మా అందరికీ ఇచ్చావు, సంఘానికి అప్పగించావు, వెళ్ళాలి, మీకోసం సువార్త ప్రకటించాలి, బాప్తిసం ఇవ్వాలి, అలాగే శిష్యులుగా వారికి తయారు చేయాలంటే వారికి బోధించాలి, ఇవన్నీ కూడా నేను చేయడానికి నాకు సహాయం చేయు తండ్రి అని మనల్ని మరి మనము సమర్పించుకోవాలి దేవుడికి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ మినిస్ట్రీ దట్ ద యూనివర్సల్ చర్చ్ కెన్ డూ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు మనము అలాగ నిలబడాలని, ఆ పని చేయాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి మనం దేవుని కొరకు వెళ్ళాలి. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. ఫిలిప్కి ఒకసారి దేవుడు ప్రత్యక్షం, ఇదిగో నువ్వు వెళ్ళాలి ఫిలిప్, అక్కడికి పలానా చోటుకి వెళ్ళి, ఇదిగో అక్కడ ఆ నపుంసకుడు, ఐథియోపియా ఆ దేశం నుంచి వచ్చిన నపుంసకుడు మరి అతడు వెళ్తున్నాడు, రథంలో ప్రయాణమై వెళ్తున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళాలి, అతన్ని కలుసుకోవాలి, అతనికి నా మాటలు చెప్పాలి, అతనికి సువార్త ప్రకటించాలి, అతను నా వాక్యాన్ని బోధించాలి అని చెప్పినప్పుడు ఫిలిప్పు మరి ఆత్మ దేవుడు అతను అక్కడ కొనుక్కోవడం జరిగింది. వేగంగా వెళ్ళి అతను రథంలో ప్రయాణిస్తూ ఉంటే మనకు తెలుసు కదండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఉంది. మరి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, వెంటనే బాప్తిస్మాన్ని కూడా ఇవ్వడం జరిగింది, రైట్. సో కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటి వారందరూ చేశారు. ఆదిమ అపోస్తలు అందరూ చేశారు. ఆదిమ అపోస్తలిక సంఘము ఆ పని చేసింది. వారందరూ వారి తర్వాత నెక్స్ట్ జనరేషన్ అలాగా చేసుకుంటూ మరి మనం కదండి సుమారు మరి 2000 సంవత్సరాల తర్వాత మనం ఈ తరంలో ఉన్నాం. కాబట్టి అసలు మనము ప్రభువుని తెలుసుకున్నామంటే దాని అర్థం ఎవరో ఒకరు మనకు వచ్చి సువార్త చెప్పారు కదండి. ఎవరో వచ్చి మనకు చెప్పకపోతే గమనించి చెప్పండి, మరి మీరు విశ్వాసులు అయి ఉండేవారా? మీరు ప్రభుని గురించి సువార్త విని ఉండేవారా? లేదు కదా. ఎవరో ఒకరు వచ్చి మీకు చెప్పారు కాబట్టే మీరు ప్రభుని ఎరిగారు. అలాగే నాకు ఎవరో వచ్చి నాకు చెప్పారు కాబట్టి ఈరోజు నేను సువార్తను అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని సేవలో నేనున్నానంటే ఎవరో ఒకళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం మరి నాకు చెప్పారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అలాగే బాప్తిసం తర్వాత వారికి దేవుని గురించిన మాటలు వారికి బోధించాలి. అది చాలా ప్రాముఖ్యమైనదండి. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా జన్మించిన తర్వాత అంటే శిశువు ఎదగాలి కదండి. మరి డే బై డే, డేస్, వీక్స్, మంత్స్ కదా. అలాగే నెక్స్ట్ ఫస్ట్ బర్త్డే, ఇంకా అలాగా చిన్నపిల్లలు అలా ఎదగాలి కదండి. వయస్సు పెరిగే కొద్ది కూడా భౌతికంగా, మానసికంగా అన్ని విధాలుగా ఎదుగుతారు కదా. అలాగా మరి ఒక ఆత్మీయంగా జన్మించినటువంటి శిశువు ఎదగాలి అంటే మరి ఎదగడానికి ఏది ఉపయోగపడుతుంది, ఏది దోహదపడుతుంది అంటే యేసయ్య ఆజ్ఞాపించినటువంటి సంగతులు.
యేసయ్య చెప్పినటువంటి మాటలు, యేసయ్య చేసినటువంటి బోధ ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యం, సంఘానికి చాలా ప్రాముఖ్యం, మనందరి ఆత్మీయ జీవితం కట్టబడడానికి అది చాలా ప్రాముఖ్యం. ఇక నెక్స్ట్ వీక్ నుంచి దేవుని చిత్తం అయితే ఇక ఆ సెక్షన్లోకి వెళ్ళబోతున్నాను. నేను చెప్పినట్టుగా మీతో యేసుక్రీస్తు ప్రభు జీవితము, ఆయన చేసిన బోధలు, థర్డ్ సెక్షన్ ఆయన చేసిన పరిచర్య కదా మన ప్రస్తుతానికి మనం స్టడీ చేస్తున్న సబ్జెక్టు. అందులో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం ముగింపులోకి వచ్చేసాం. ఆయన మరణము మరి పునరుద్ధానము, ఈరోజు మీతో ఆరోహణాన్ని పంచుకుంటున్నాను. రైట్. సో కాబట్టి అది చాలా ప్రాముఖ్యమండి. సో ఈ వాక్య భాగాన్ని మీరు తర్వాత కూడా చదివి ఇంకా అనేక విషయాలు మరి గ్రహించడానికి ప్రభు ఆత్మ సహాయంతో ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ మత్తయి సువార్త 28లో వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్మిచ్చి వారిని. ఇక నెక్స్ట్ ఏ సంగతులు ప్రభు మనకు ఆజ్ఞాపించాడో మనకు చెప్పారు, ఇప్పుడు మనం కూడా అదే మాటలు వాళ్ళకు చెప్పాలి. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ బైబిల్ స్టడీ అటెండ్ అవుతున్నారంటే నా యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, మీరు ఇక్కడ అటెండ్ అవుతున్నారు, కొంతమంది బహుశా అవకాశం లేదేమో, లేక టైం లేదేమో. అయితే మీరేం చేయాలి, మీరున్న ప్రాంతంలో కొంతమంది వేరు ప్రాంతాల నుంచి కూడా జాయిన్ అవుతున్నారు కదండి మన యొక్క బైబిల్ స్టడీ, ఆన్లైన్ బైబిల్ స్టడీలో. కాబట్టి మీరేం చేయాలి, వారం మధ్యలో ఈ వారంలో మీకు ఒక ఫ్రీ డే దొరికినప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్న సంగతులు మీ పరిచయస్తులకి లేక విశ్వాసులకి, అంటే మీరు ఎలాగా ఇక్కడ ఏ విషయాలైతే నేర్చుకుంటూ ఉన్నారో, ఏ విషయాల ద్వారా దీవించబడుతూ ఉన్నారో, ఏ విషయాలు దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో, లేక ఇక్కడ మీరు రాసుకున్న విషయాల ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ నేను టీచర్స్ టాపిక్స్ ద్వారా కావచ్చు, అది మనం ఇతరులకు పంచుకున్నప్పుడే చెప్పాలంటే వారు ఇంకా ప్రభువుని గురించినటువంటి వాక్య జ్ఞానములో వారు ఎదుగుతారు. ఇది మనకు కావాలి, సంఘానికి కావాలి. రైట్. సంఘము క్రీస్తు యొక్క వాక్య జ్ఞానంలో సమృద్ధిగా ఉండాలి అని ప్రభు కోరుకున్నారు. కాబట్టి ఇది మనకు అవసరం. సో తప్పకుండా ప్రభు మనకు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో మొదట మనం నేర్చుకున్న వాటిని ఇతరులు కూడా నేర్పిద్దాం. అప్పుడే ఒక వ్యక్తి విశ్వాసి స్థాయి నుంచి శిష్యత్వపు స్థాయికి ఎదగగలడు. ఎవ్రీ బిలీవర్ మస్ట్ గ్రో టు ఎ స్టేజ్ ఆఫ్ డిసైపుల్ ఆర్ డిసైపుల్షిప్. ప్రతి విశ్వాసి ఎదగాలి. ఏ స్థాయికి ఎదగాలి? శిష్యురాలుగా మార్చబడేటటువంటి స్థాయికి ఎదగాలి. ఇదేదో ఒక రోజులో జరిగిపోయే పని కాదు కదా. ఎవ్రీడే, ప్రతిరోజు మరి మనం ఎదుగుచు స్టెప్ బై స్టెప్ ఆత్మీయంగా వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, ప్రభుత్వం అనుకున్న సహవాసంలో మనం సమయాన్ని గడుపుతూ క్రీస్తు వరకు జీవిస్తూ క్రీస్తు సాక్షులుగా ఉన్నప్పుడు రైట్ ఏం జరుగుతుందండి, మనం అప్పుడు ఆయన హృదయాన్ని గ్రహించిన వారుగా ఉంటాం. ఆయన హృదయాన్ని మనం గ్రహించినప్పుడు ఇక ఆయన వలె మనము ఆయన సారూప్యతలోకి మార్చబడుతూ ఉంటాం. వీఆర్ ఇన్ ద జర్నీ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె పూర్తిగా ఇంకా మనం మారలేదు. ఆ మారే ప్రక్రియలోనే, ఆ ప్రాసెస్లోనే, ఆ జర్నీలోనే నేను కూడా ఉన్నాను కదా. అది గ్రహించి మన ముందు కొనసాగాలి. రైట్. సో డూ దట్. అది చేయండి, నేను చేయాలి, మీరు చేయాలి. మనందరూ కూడా కలిసి ప్రభు చెప్పినటువంటి ఆ గ్రేట్ కమిషన్, ఆ చివరి ఆజ్ఞ, రైట్, వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, వారిని తర్వాత క్రీస్తు శిష్యులుగా తయారు చేయాలి. ప్రభు చెప్పిన మాటలు, ఆయన చెప్పిన వాక్యము ఇతరులకు కూడా మరి మనము తెలియచేయాలి. రైట్. అది ఇక ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో రైట్, ఇక్కడ చివరిలో ఇంకొక వాగ్దానం ఉంది. చెప్పాలంటే ఇక్కడ 2 వాగ్దానాలు ఉన్నాయి. పైన మనం 18లో ఒక వాగ్దానం ఏంటి? సర్వాధికారం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అది ఒక వాగ్దానం అని చెప్పాలంటే. లాస్ట్లో చివరి వచ్చినప్పుడు వాగ్దానం ఏంటది? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సో ఇక్కడ ఒక వాగ్దానం ఉంది 16లో, 18లో, అలాగే 20లో కూడా ఒక వాగ్దానం ఉంది. ఈ 2 వాగ్దానాల మధ్య మనము చేయవలసినటువంటి ఒక పని, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే వెళ్ళడము, సువార్త ప్రకటించడము, బాప్తిస్మం ఇవ్వడము, అలాగే వారికి మనకు నేర్పిన సంగతులు వారికి నేర్పించడం. సో ఇది చేస్తూ ఉంటే గమనించండి, ఇదేదో మనము ఒంటరిగా మరి చేసేది కాదు. ప్రభు ఇచ్చాడు. అందుకే చివరిగా చెప్పిన మాట ఏంటంటే ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధిని గురించిన వాగ్దానము. ఏమన్నాడు? ఇదిగో
నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా అన్నారు ఆయన. సో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అంటే ఆయనే ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నారు. మనం ఒక్కరమే ఇక్కడ లేమండి. సో డోంట్ థింక్ దట్ యు ఆర్ అలోన్, యు ఆర్ బై యువర్ సెల్ఫ్. నో, జీసస్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ విత్ అస్. మనల్ని నడిపించడానికి, మనకు సహాయం చేయడానికి, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించడానికి, మన ఒంటరితనంలో ఉంటే మనకు ఆదరణ తోడుగా మనకు ఉండడానికి, మనం ఏదైనా కష్టంలో ఉంటే మనకు సహాయం చేయడానికి, ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే మనకు ఒక ఆలోచన చెప్పడానికి, మన చేయి పట్టుకొని ఒక ఆలోచన చెప్పి ముందుకు నడిపించడానికి, మనం ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు ధైర్యం ఇవ్వడానికి ఆ యేసయ్య నీకు నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం అండి. కాబట్టి అది మనం తెలుసుకొని గ్రహించి, నేను ఒంటరి వ్యక్తిని కాదు, యేసయ్య నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది, కాబట్టి నేను అడుగును ముందుకు వేసుకుంటూ ఇంకా ఆయన చెప్పిన పని నేను చేస్తాను అని మనం ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవాలండి. ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్న మరి మనం కూడా ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభువా, మరి నేను ఒక వ్యక్తిని కాదు, మీరు నాకు తోడుగా ఉన్నారు, మీ సన్నిధి నాకు తోడుగా ఉంది తండ్రి, నాకు అంతే చాలు. కాబట్టి మీరు నాకు తోడుగున్నారు కాబట్టి ఇక నేను ధైర్యంగా ఉండగలను, నేను అడుగులు ముందుకు వేసుకొని వెళ్ళగలను, కాన్ఫిడెంట్గా నేను ముందుకు వెళ్ళగలను. ఎలాగా? మిమ్మల్ని బట్టి ప్రభువా అని మనం చెప్పచ్చు ప్రభుకి. అలాగే ప్రభు ఏ మాటలు ఏ ఆజ్ఞ అయితే అక్కడ ఇచ్చారో అది మరి మనము చేయగలము. కాబట్టి ప్రభు మరి మనకు అటువంటి కృపను అనుగ్రహించాలని మరి ఈరోజు మరి మనము ప్రార్థన చేయాలి. అలాగే గమనించండి, ఇక ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళిపోయారో మరి మనందరికి ఒక ప్రశ్న మైండ్లో ఉండొచ్చు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రస్తుతం యేసయ్య ఏం చేస్తున్నారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమైన తర్వాత అని మనం చూస్తే ఆయన ప్రస్తుతం 3 పనులు చేస్తున్నారండి. 3 పనులు ప్రభువారు ప్రస్తుతం చేస్తున్నారు. నెంబర్ 1, మొదటి పని ఏంటి? అక్కడ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదా, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, డైరెక్టింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద చర్చ్. ఈరోజు ఆయన సంఘానికి శిరస్సు క్రీస్తే కాబట్టి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారు ఏం చేస్తున్నారు పరలోకంలో అంటే, కొలస్సే పత్రిక 1:18 ప్రకారం మనం చూస్తే ఆయన ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. సంఘం అంటే ఎవరు? బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్ బట్ పీపుల్. నీవు నేనే, మనమే సంఘం కదా. కాబట్టి మనలను ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారండి? డైరెక్ట్ చేస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. డైరెక్టర్ అన్నప్పుడు ఎవరైనా సరే, డైరెక్టర్ అంటే ఇంకా ఆయన ఒక ఆర్గనైజేషన్ని, ఒక హాస్పిటల్ను, ఒక స్కూల్ను ఆయన రన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆయనకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా అందరినీ నడిపిస్తుంటారు కదండి డైరెక్టర్. సో అలాగా యేసయ్య ఇప్పుడు మనకు ఆయన డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో మనం వెళ్ళాలి, మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతం ఈజ్ డూయింగ్ దట్ థింగ్. రెండోదిగా హెబ్రీ పత్రిక 7:25 ప్రకారం చూస్తే జస్ట్ నోట్ చేసుకోండి చాలు, నేను టైం అవుతుంది కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ వాక్య భాగాలు మీరు చదివి తర్వాత కూడా మీరు వాటిని చదవచ్చు, రాసుకొని తర్వాత చదవచ్చు. హెబ్రీ 7:20 ప్రకారం చూస్తే క్రీస్తు మన కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పరలోకమందు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారని చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. నీ కోసం, నా కోసం, మనం వెళ్ళే ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేయాలని, మనం క్రీస్తు కొరకు లోకంలో నిలబడాలని, సాతానుని, శోధనని, లోకాన్ని జయించాలని క్రీస్తు మన కోసం ప్రతిరోజు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. చాలా గొప్ప విషయం కదండి. ఇక చివరిగా యోహాను సువార్త 14 మొదటి 3 వచనాల ప్రకారం చూస్తే ఆయన ప్రస్తుతం పరలోకంలో ఏం చేస్తున్నారంటే, ఆయన చేసే పరిచర్య, ద కరెంట్ ఆర్ ద ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ఏంటి అంటే, హీఈస్ ప్రిపేరింగ్ ద ప్లేసెస్ ఫర్ అస్. మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన పరలోకంలో స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నారు. అందుకే కదా శిష్యులతో అన్నారు, ఇదిగో మీరు భయపడకండి, దిగులు పడకండి, విచారించకండి, నేను మీకోసం పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. నేను మళ్ళీ వస్తాను, వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను అక్కడికి తీసుకుని వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీకు ఏ స్థలాలు అయితే సిద్ధపరుస్తున్నానో అక్కడికి తీసుకుని వెళ్తాను. అక్కడ మీరు ఇక సంతోషంతో యుగాయుగములు నా సన్నిధిలో మీరు జీవించవచ్చు. గమనించండి, విశ్వాసులుగా అదే మనకు గొప్ప నిరీక్షణ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు ఎప్పుడైతే పరలోకానికి ఇంకా ఎక్కి వెళ్ళిపోయారో, ఆరోహణమైపోయారో, వెళ్ళడానికి ముందు చెప్పిన మాటల మీద వివరించాను. మత్తయి సువార్త 28:16 నుంచి చివరి దాకా 20 దాకా
ఆయన వాగ్దానాలు కూడా ఈరోజు వివరించడం జరిగింది. అలాగే మనం చేయాల్సినటువంటి పనులు కూడా వివరించడం జరిగింది. ఇంకా వన్స్ హీ హాస్ గాన్ టు హెవెన్, పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి ఈ 3 రకాల పరిచర్యలు లేక 3 రకాల పనులు ఏంటి అంటే సంఘాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నారు. రెండవదిగా మనందరి కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మూడవదిగా మనందరికీ ఆయన పరలోకంలో స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం కదండి. సో కాబట్టి దాన్ని గ్రహించి మనం ప్రభువుని స్తుతిస్తూ, ప్రభు యొక్క వాగ్దానాలను విశ్వసిస్తూ, అంత మాత్రం కాదు, ప్రభు ఏ పని అయితే చెప్పారో అది మనం మర్చిపోకూడదు. డోంట్ ఫర్గెట్ ద గ్రేట్ కమిషన్. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారికి బాప్తిస్మిస్తూ, ఏ సంగతులు ప్రభు మనకు ఆజ్ఞాపించారో వాటిని మనం ఇతరులకి తెలియచేస్తూ దేవుని సేవలో మనం ముందు కొనసాగాలని, దేవుని కృపలో ముందు కొనసాగాలని ప్రభు కోరుతూ ఉన్నారు. దేవుడు మరి మనకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఈ రోజుతో మరి యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మరి మనం ముగించుకున్నామండి. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలు, టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే టాపిక్ మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. మంచిది, మరి మనం ముగింపులోకి వచ్చాం కదా. ఎవరైనా మీలో గ్రూప్లో ఉన్న వాళ్ళు మైక్ ఆన్ చేసుకొని ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి పాఠాలను మీరు మాతో పంచుకోండి. దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాలు కానీ, మీరు నేర్చుకున్నటువంటి కొత్త విషయాన్ని కానీ, లేదు పలానా విషయం ద్వారా నేను బ్లెస్ అయ్యాను, లేదు యువర్ రిఫ్లెక్షన్, యువర్ రెస్పాన్స్ ఆన్ సర్టన్ థింగ్స్, ఈరోజు మీతో పంచుకునే విషయాలు బట్టి ఎవరైనా చెప్పాలనుకుంటే తప్పకుండా మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా తప్పకుండా మెసేజ్ ద్వారా పంపించండి. మీ అందరి గురించి రెగ్యులర్గా కూడా ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాము. మనందరూ కలిసి ప్రభువులో ఎదగాలి, ప్రభు యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రభుతో మనకున్న సహవాసంలో మరింత బలపడాలి, మనం ప్రభుకి ఇంకా దగ్గరగా రావాలి. రైట్? ఎవరైనా ఏదైనా పంచుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా ఉంటే మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. లేదంటే మరి నేను క్లోజ్ చేసేస్తాను, ప్రార్థన చేసి ఎండ్ చేసేస్తాను. ఎనీబడి వాంట్ టు షేర్? యూ కెన్ షేర్ నౌ. ప్రైజ్ లార్డ్ అన్న. అలా నేను నేర్చుకున్నది ఏంటి అంటే దేవుడు సర్వాధికారి అని. అది చాలాసార్లు వినడమే కానీ లైఫ్ లో దాన్ని మీరు అప్లై చేసుకోవాలి అన్నప్పుడు అనిపించింది నాకు. నా శ్రమలను బట్టి నేను అప్పుడు అది రిమైండ్ చేసుకుంటే ఎంత స్ట్రాంగ్ అవుతాం కదా, ఎంత ఎనర్జీ వస్తుంది కదా. నిజంగా ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు కదా. తండ్రి నువ్వేమైనా చేయగలవు కదా, నీకు అధికారం ఉంది కదా అని నేను అనగలిగే స్థితిలో ప్రతి అనుకూల పరిస్థితిలో ఉంటే ఎంత బాగుంది అనిపించింది అన్న. తర్వాత మళ్ళీ ఆయనకున్న అధికారం కింద మనం ఏదైనా సాధించగలం కదా అనిపించింది. మళ్ళీ ఎండింగ్ స్టేజ్ లో మీరు చెప్పారు కదా ఏంటి అంటే మనకి ఒంటరి వాళ్ళం కాదు అసలు ఇప్పుడు అని. నిజంగా అది నేను రీడ్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, సదాకాలం నీతో ఉంటాను అని. ఎందుకు అసలు ఇలాంత శ్రేష్టమైన ముందు పెట్టుకొని ఎందుకు మన లైఫ్ ఇలా ఉంది అంటే ప్రజెంట్ నా లైఫ్ లో నేను అప్లై చేసుకోవాలని ఆశపడుతున్నాను. తప్పకుండా అవును, నిజంగా సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి మనం దాన్ని గ్రహించినప్పుడు ఒక్కసారిగా మనలో ఉన్న భయం కానీ, ఆందోళన కానీ, కలవరం కానీ, అయ్యో ఏమైపోతుందో, అయ్యో ఏంటి అనే విషయాలు అవి మనలో నుంచి తొలగిపోవాలంటే మన దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు కదండి, గొప్ప దేవుడిని చెప్తాం. అయితే మన జీవితంలో దాన్ని మనం అన్వయించుకొని, అవును తండ్రి నేను నిజంగా గొప్ప దేవుడు, అలాగే ఆయన చెప్పిన వాగ్దానాలు కదండి, ఆ 2 కూడా నేను చెప్పాను. చివరిది కూడా సదాకాలం నేను మీతో కూడా నేను మీకు తోడుగా ఉన్నాను అన్నారు ఆయన. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మరి ఆయన తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు అని కూడా మరొక చోట వాక్య భాగంలో ఉంది కదండి. కాబట్టి అవి మనం నమ్మాలండి. వాక్యం ఏంటంటే దాన్ని మనం చదివి మనం వినేసి వెళ్తుంటాం చాలామంది. అయితే దాన్ని విన్న తర్వాత మన హృదయాలకి, జీవితానికి అన్వయించుకున్నప్పుడు అక్కడ మనకు గొప్ప సంతోషం కలుగుతుంది, ఒక గొప్ప రిలీఫ్ దేవుడు మరి మనకు విడుదల దేవుడు మరి తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. తప్పకుండా మరి రైట్, అలాగా మనందరూ కలిసి దేవునిలో కొనసాగుదాం. ప్రతి గురువారం కూడా మనకి ఇలాగ ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యం బోధించడం జరుగుతుంది. అలాగే మీరు పంపించేటటువంటి ప్రార్థన అవసరాల గురించి కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది.
మీరు కూడా ఇలాగా పంచుకోవడానికి మీకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా మీకు తెలిసిన వారికి ఎవరైనా కూడా మీరు దీన్ని పంపించాలనుకుంటే పంపించవచ్చు. తప్పకుండా తర్వాత వినాలనుకున్న వారు కూడా టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే ఈ రికార్డెడ్ సెషన్ కూడా మీకు పంపించడం జరుగుతుందండి. మంచిది. మరి టైం అయింది కాబట్టి 9:30 ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. దయచేసి స్థలాలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీరు పరలోకానికి ఆరోహణం కాకముందు నాయన అయ్యా మీ బిడ్డలతో మీరు సెలవిచ్చినట్టుగా పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని చెప్పారు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నానని కూడా చెప్పి ఉన్నారు తండ్రి. ఈ 2 వాగ్దానములు కూడా మీరు సంఘానికి మా అందరికీ మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చాలాసార్లు అయ్యా మీ యొక్క గొప్పతనమును అయ్యా గ్రహించలేకుండా మేము తండ్రి మాకున్నటువంటి సమస్యల మీదనే దృష్టి పెట్టి ప్రభువా మరి మేము నిరాశకు, నిస్పృహకు, బాధ గురైపోతున్నామేమో. దయచేసి మనం క్షమించండి. మరి కనీసం ఈ రోజు నుంచైనా మేము ఆరాధించే దేవుడు, పూజించే దేవుడు, ఘనపరిచే దేవుడు, ప్రార్థించే దేవుడు ఎంత గొప్పవాడు. పరలోకమందును భూమి మీదను ఎటువంటి అధికారం కలిగి తండ్రి అదే అధికారమును సంఘానికి కూడా ఇస్తూ ఉన్నాడు. దాన్ని గ్రహించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాము నాయన. అలాగే ప్రభా మరి ఇదిగో మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము ఒంటరి వారం కాదు. ప్రతి పరిస్థితి ఎందు మా దేవుడు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఒక ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉన్నాడు. ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రభు. కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవకాశములను ఇస్తూ ఉన్నాడు నాయన. మీకు స్తోత్రాలు. మార్గములను సరళం చేస్తున్నాడు. ఆటంకములను తొలగిస్తున్నాడు. దేవుడిని మేము ఆరాధిస్తున్నాం కాబట్టి నాయన బిడ్డలు ఎవరైతే ఈరోజు ఆన్లైన్లో బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యారు ప్రతి బిడ్డను కూడా వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మీద కూడా మీ కృపను అనుగ్రహించండి. వారి వారి స్థితిగతులు ఎందు మీ కృపను తోడుగా ఉంచి ప్రభువా వారి ప్రతి విషయాలు మీరు కృపను, ధైర్యమును, ఆదరణను అయ్యా ఆత్మ జ్ఞానమును కూడా, ఆత్మ విషయాన్ని కూడా దయచేసి అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చేవారం అందరినీ ఇది ఆన్లైన్లో మరి కలుసుకుందామండి. గాడ్ బ్లెస్ యూ.